Dear leaders, good morning leaders. ఎవరైనా విష్ చేయాల్సిన వాళ్ళు కూడా అందరూ ఆపేసేయండి. టైం వచ్చేసి 5:45 అయింది. సార్ని ఇన్వైట్ చేసుకున్నాము. 103 మంది యాడ్ అయ్యటం జరిగింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం సారు ఇన్వైట్ చేసుకోబోయే సార్ పేరు ఏంటంటే అనుష రంగారావు సార్. యాక్చువల్లీ సార్కి బిజినెస్ అవసరం లేదు. బయట నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా సార్కి దాదాపు నెలకి 2,30,000 పైబడి తీసుకుంటున్న వ్యక్తి. అలాంటి గొప్ప వాళ్ళు కూడా ఈ వెస్టేజ్ గురించి మొత్తం సెర్చ్ చేసి అన్ని క్లారిటీ తీసుకొని అలాంటి వారు కూడా ఈ వెస్టేజ్ లో జాయిన్ అయ్యి దాదాపు 4 నెలల్లోనే జాయిన్ అవ్వటం 4 నెలలు అయింది. ఈ 4 నెలల కాలంలోనే రెస్ట్ తీసుకోకుండా, యాక్చువల్లీ వాళ్ళకి శనివారం ఆదివారం సెలవు ఉంటుంది, అయినప్పటికి కూడా ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉండకుండా సార్ విజయవాడ నుంచి మాట్లాడటం జరుగుతుంది. సో విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ ఈ 4 నెలల కాలంలో యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యి దాదాపు 25,000 తీసుకోవడం జరిగింది మన వెస్టేజ్ లో కూడా. సో దాని యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క లీడర్ సార్ చెప్పే మాటలు ప్రతిదీ పెన్ను పేపర్ అంటే నోట్ చేసుకోండి. ఏదైనా కానీ మనం వెస్టేజ్ ఎందుకు చేయాలి అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. కాబట్టి దయచేసి సార్ చెప్పిన సమయాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా లీడర్గా మారి అవకాశాన్ని ఉపయోగించుకుంటానని ముందుకెళ్తారని కోరుకుంటున్నాను లీడర్స్. సో ఇప్పుడు మనం సార్ని ఇన్వైట్ చేసుకుందాం. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సార్ అనుష రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్, కిరణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ. కిరణ్ సార్, ఇక్కడ వీడియో ఎలా ప్లే చేయాలి? వీడియో వచ్చేసి ప్లస్ షేర్ లోకి వెళ్ళి ఎంటైర్ స్క్రీన్ ఉంటుంది కదా సార్. ఏది? గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఒక్కసారి గమనించండి. ఆ వీడియోస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ గా మన పర్పస్ మొత్తం దాంట్లోనే వస్తుంది. ఫస్ట్ వీడియో చూడండి, సక్సెస్ అంటే ఏంటి. ఆ సక్సెస్ అనే దానికి ప్రతి లైన్ ఎలా ఉండాలంటే, సక్సెస్ అంటే కేవలం ఈ రోజు సంపాదించే ఒక డబ్బు మాత్రమే కాదు. ఎలాంటి కష్టం వచ్చినా, ఏది వచ్చినా సరే మన కుటుంబానికి మొదట మనమే గుర్తు రావాలి. మనం ఉన్నామనే ధైర్యం మనం ఇవ్వగలగాలి. అదే సక్సెస్. ఇప్పటికిప్పుడు మన ఉద్యోగం పోయినా, ఇప్పటికిప్పుడు మన బిజినెస్ ఏదైనా ఇబ్బంది అయినా సరే, మనకొచ్చే ఇన్కమ్ ఏ మాత్రం ఆగకుండా మన ఫ్యామిలీ ఇప్పుడు ఎలాంటి లైఫ్ అయితే లీడ్ చేస్తుందో అలాంటి లైఫ్ లీడ్ చేయగలిగేటట్టు మన పిల్లల చదువు మీద కానీ, మన పెద్దవాళ్ళు మన కుటుంబంలో ఉన్న పరిస్థితుల మీద కానీ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించకుండా లైఫ్ ఎప్పుడైతే లీడ్ చేయగలమో, అలాంటి జోన్కి ఎప్పుడైతే మనం తీసుకెళ్ళగలమో, అలాంటి ధైర్యాన్ని మన కుటుంబానికి మనకైతే ఎప్పుడు ఇవ్వగలమో అప్పుడు మనం సక్సెస్ అందుకున్నట్టు. సో చాలా మంచి మెసేజ్ చెప్పారు. అండ్ సెకండ్ వీడియోలో చెప్పింది, మన మీద మనకు నమ్మకం లేకపోతే ఇంకెవరు నమ్ముతారు? ప్రపంచం నిన్ను నమ్మే ముందు నిన్ను నమ్మాలి. మనం చేసే పని పట్ల, మన టాలెంట్ పట్ల మనకు నమ్మకం లేకపోతే ఇంకెవరికి నమ్మకం ఉంటుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ప్రతి ఒక్కరికి ఐదర్ జాబ్ లో కానీ, వెస్టేజ్ లో కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, ఎక్కడైనా సరే ఈ రోజు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడే ఆగిపోతాయా? ఇక్కడ ఆగిపోవు. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఈ రోజు ఉన్నదని ఆగిపోకుండా మనం ఒక ధైర్యంతో ముందడిగేసి ప్రతి నెగిటివ్ లోనూ పాజిటివ్ వెతుక్కుంటూ, ప్రతి ఇబ్బందుల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది సార్. సో నేను రాత్రి యాక్చువల్గా 1 వచ్చేసరికి, బట్ ఏం చెప్దామని ఆలోచించేటప్పుడు మంచి వీడియోస్ దొరికినాయి. సో ఒకసారి ప్లే చేద్దామని చూసాను. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు మన మెయిన్ టాపిక్, వై వెస్టేజ్. సార్, వెస్టేజ్ ఎందుకు? కిరణ్ సార్, వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఎస్ సార్, కంటిన్యూ సార్. ఎస్ కంటిన్యూ సార్. వై వెస్టేజ్? సో వై వెస్టేజ్ అనే దానికంటే ముందు నేను గుడ్ మార్నింగ్ చెప్తాను సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గ్రేట్ వామ్ వెల్కమ్ టు జూమ్. సో గుడ్ మార్నింగ్ అనేది ఫస్ట్ టైం మనం మాట్లాడేటప్పుడు ఎవరికైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తాం. అది ఎందుకంటే జనరల్ గా సరే గుడ్ మార్నింగ్ అంటే ఒక గౌరవప్రదంగా, లేకపోతే ఒక మంచి శుభసూచకంగా కలిసిన వెంటనే గుడ్ మార్నింగ్ అని విష్ చేయటం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఇట్లా విష్ చేయటం అనేది కామన్ గా జరుగుతున్న, ప్రపంచంలో ఎవరైనా చెప్పే కామన్ వర్డ్ అది.
బట్ ఇక్కడ వెస్టేజ్ లో ఎప్పుడు చెప్పినా గుడ్ మార్నింగ్ చెప్తాం. అది ఉదయం కలిసినా, మధ్యాహ్నం కలిసినా, సాయంత్రం కలిసినా గుడ్ మార్నింగ్ అనే చెప్తాం. దానికి రీజన్ ఏంటంటే గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మోర్ ఎర్నింగ్స్. ఎర్నింగ్ అంటే డబ్బులు మాత్రమే కాదు. మన గుడ్ మోర్ ఎర్నింగ్స్ అనే పదంలో ఎర్నింగ్స్ అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, అంటే డబ్బు సంపాదన మాత్రమే కాదు. ఆ ఎర్నింగ్స్ అనే పదంలో మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం, మంచి జీవితాన్ని సంపాదించుకుందాం, మన జీవితానికి సంబంధించిన ఒక మంచి గొప్ప ఆశయాన్ని సంపాదించుకుందాం, ఒక వ్యక్తిగా ఎదగడానికి మనకు అవసరమైన నాలెడ్జ్ మొత్తాన్ని సంపాదించుకుందాం. ఇన్ని విషయాలు సంపాదించుకోవటాన్ని ఎర్నింగ్స్ అంటారు ఇక్కడ. నాట్ ఓన్లీ మనీ, హెల్త్, హ్యాపీనెస్, లైఫ్ కంటూ ఒక ఎయిమ్, పర్సనల్ గ్రోత్, వీటన్నిటిని ఎర్న్ చేయడానికే ఆల్వేస్ గుడ్ మార్నింగ్ చెప్తాం సార్. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇప్పుడు వెస్టేజ్ లో మనకి అన్నిటికంటే మెయిన్ మనం ఎందుకు చూస్తామంటే సార్, హెల్త్ అండ్ వెల్త్ ఉంది. నాట్ ఓన్లీ వెస్టేజ్, ఎక్కడైనా సరే. రీసెంట్ గా నేను ఎక్కడో ఒక వీడియో చూస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే, మనం చేసే ప్రతి పనిలో ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో కొంత కనిపించాలి. లేకపోతే ఆ సంపాదనకి ఎంతో కొంత మీనింగ్ ఉండదు. ఖచ్చితంగా మనం సంపాదించే ప్రతి దాంట్లో కూడా ఆరోగ్యం కూడా ఎంతో కొంత ఉంటేనే మంచిదని చెప్తారు. సో ప్రజెంట్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇండియాలో చూసారంటే మీరు, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ గా చూసినా హెల్త్ అనేది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు, డ్యూ టు మెనీ రీజన్స్. స్పెషల్లీ ఇండియాలో అన్నిటికంటే పెద్ద వ్యాపారం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. చదువు, చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజులు అయిపోయినాయి. చదువు ఒక పెద్ద బిజినెస్ అయితే ఆరోగ్యం అంతకంటే పెద్ద బిజినెస్ అవుతుంది. ఈ రోజున పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని, కార్పొరేట్ సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఎలా వస్తున్నాయో అంత హంగులతోటి 5 స్టార్ హోటల్స్ లాంటి హాస్పిటల్స్ వస్తున్నాయి. హాస్పిటల్స్ లో కూడా ఎలా ఉన్నాయంటే, జస్ట్ జనరల్ వార్డు, అన్ని రకాల ట్రీట్మెంట్స్. ఒక బాగా డబ్బున్న వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక రకమైన అకామిడేషన్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్, ఒక రకమైన అకామిడేషన్ ఉంటుంది. పేదవాళ్ళకి ఒక రకమైన ఉంటుంది. అంటే ఆరోగ్యం పట్ల ఎంత బిజినెస్ జరుగుతుందంటే చూడండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు హెల్త్ ఎందుకు ఇబ్బంది పడుతుంది, హెల్త్ వలన ప్రాబ్లం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఈ రోజున ప్రతి ఇంట్లో కామన్ గా చూస్తే, యావరేజ్ గా ప్రతి ఇంట్లో సమాజంలో మనం చూస్తున్న అనారోగ్య సమస్యలు ఏంటంటే, కామన్ గా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, లివర్ రిలేటెడ్ ఇష్యూస్, కీళ్ళ నొప్పులు, మహిళల అనారోగ్యం, క్యాన్సర్ రిలేటెడ్, ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. ఎవరైనా ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఉందంటే, అంటే ఇప్పుడు మనకి గుండె జబ్బుతో ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ ఎవరికన్నా వచ్చిందంటే, అయ్యో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని బాధపడే వాళ్ళమి, చాలా ఇబ్బంది, అసలు అదొక వింతగా, అదొక చాలా ప్రమాదకరమైనదిగా చూసేవాళ్ళం. ఇప్పుడు మనం చూసామంటే, మనకు సంబంధించిన తెలిసిన వాళ్ళు చాలా మందికి, అరే పలానా వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేదంటే సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేసారు. స్టంట్ అనేది జస్ట్ ఒక లైక్ ఏదైనా చిన్న దెబ్బ తగిలి కుట్లేసుకుంటే ఎట్లా బయటకు వచ్చేస్తాం, అంత కామన్ అయిపోయింది స్టంట్. అండ్ లేడీస్ కి పీసీఓడి ఇష్యూస్ కానీ, గర్భాశయంలో నీటి బుడగలు కానీ, ఇలాంటి చాలా చాలా కామన్ అయితే, కామన్ గా అసలు ఎక్కడ చూసినా వింటున్నాం. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా, మన దగ్గరలో ఉన్న ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళినా సరే, మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది అక్కడ ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, బేసిక్ గా హాస్పిటల్కి ఎందుకు పెరుగుతున్నారు జనాలు అనేది ఒకసారి మనం బేసిక్ గా రూట్ లెవెల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, ఒక టైంలో, అంటే మన తాతల కాలం టైంలో ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇంత ఇబ్బందులు లేవు, ఇంత అనారోగ్య సమస్యలు లేవు, ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ లేదు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని ఒక పేరు పెడుతున్నాం, దానికి ఒక మంచి కంఫర్ట్ జోన్ ఇస్తున్నాం. సో ఇలాంటి ఇష్యూస్ లేవు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవసరం, బట్ దానికంటే కూడా కంఫర్ట్నెస్ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లాంటి ఇంతకు ముందు లేవు. ఇంతకు ముందు మనం గుంట బావుల్లో నీళ్లు తాగే వాళ్ళమి. సో ప్రతి కూడా కెమికల్ లేని ఫుడ్ తీసుకునే వాళ్ళమి. వాటి వలన కొంచెం ఆరోగ్యంగా ఉండేది, మంచి వాటర్ తాగే వాళ్ళం, మంచి ఫుడ్ తీసుకునే వాళ్ళమి, అండ్ అందరము ప్రశాంతమైన జీవితం గడిపే వాళ్ళమి. ఈ రోజు అనారోగ్యానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, పౌష్టికాహార లోపం, వ్యవసాయంలో రసాయనాల వాడకం పెరుగుదల, వస్తువుల్లో నాణ్యత లేకపోవటం, ప్రతి వస్తువుల్లో కల్తీలు జరగటం, మనకుండే అలవాట్లు, వ్యసనాలు, కాలుష్యం. ఇప్పుడు చూసారంటే గాలి, నీరు రెండూ కాలుష్యం అయిపోయినాయి. వాటి వలన చాలా ప్రమాదకరమైన లైఫ్ ఏర్పడుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రెషర్ లైఫ్.
ఒత్తిడి జీవన విధానం. సో ఈ అన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ సార్. ఇవన్నీ గమనించారంటే మేడం, పౌష్టికాహార లోపం. నిజంగా మనము ఈ రోజున అబ్జర్వ్ చేసుకుంటే మనం ఫుడ్ తీసుకుంటున్నా ఆ ఫుడ్ ద్వారా మనకి అవసరమైన పోషక విలువలన్నీ మనం అందించగలుగుతున్నామా? ఒకసారి మనం గనక చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో మనం అన్ని అందించలేకపోతున్నాం. రెడీమేడ్ ఫుడ్స్కి అలవాటు పడ్డాము, జంక్ ఫుడ్కి అలవాటు పడ్డాము. ఈవెన్ మన ఇంట్లో మనం తీసుకున్నా కానీ ఒక ఆయిల్ కాన్నించి ప్రతి ఒక్కటి కల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం. కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ కల్తీ కల్తీ. అండ్ మోర్ ఓవర్, ఒక మంచిది తీసుకున్నా ఎంతవరకు పౌష్టికాహార విలువలు తీసుకుంటున్నాం, మన బాడీకి అవసరమైన మినరల్స్, విటమిన్స్, పోషక విలువలు నిజంగా మనం అందించగలుగుతున్నామా అనేది చూస్తే లేదు. అండ్ మనం వాడే ప్రతి దాంట్లో క్వాలిటీ లేదు, కల్తీ జరుగుతుంది. ఈ రోజున మీరు చూసారంటే సూపర్ మార్కెట్స్ ఇట్లా కొన్ని అందుబాటు అయ్యే ప్రొడక్ట్స్ లో ఎక్కడి నుంచో లేబుల్ వేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ప్రొడక్ట్స్. వాటిల్లో కల్తీ జరుగుతుంది, మనం తెలియకుండా వాడేస్తున్నాం. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మనకుండే అలవాట్లు, మందు తాగటం కానీ, సిగరెట్ తాగటం కానీ, లేకపోతే ఇంకేదైనా చెడు అలవాట్ల వలన ఆరోగ్యం పాడైపోతుంది. మనకుండే వ్యసనాల అలవాట్లు చాలా ప్రమాదం. అండ్ కాలుష్యం. వీటన్నిటికంటే మెయిన్ సార్, హెల్త్ వెల్త్ అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే చెప్పామో దాంట్లో అన్నిటికంటే ప్రెషర్. ఒక మనిషికి ఒత్తిడి ఎందుకు వస్తుంది? రీజన్ ఏంటంటే ఆ వ్యక్తికి పరిగెత్తే ప్రపంచంలో ఉన్నాం సార్ మనం. ప్రతి ఒక్కరు మేము నిద్ర లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు పరిగెత్తి 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 అలసిపోతున్నాం. 9:30కి జాబ్కి వెళ్ళాలంటే పొద్దున 7 గంటలకు నిద్ర లేచి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసే వాళ్ళైతే నిద్ర లేచిన కాడి నుంచి ప్రతి పని పరిగెత్తుకుంటానే చేస్తారు. పిల్లల్ని నిద్ర లేపటం, వాళ్ళని రెడీ చేయటం, వాళ్ళకి ఫుడ్ తయారు చేయటం, వాళ్ళని స్కూల్కి పంపించడం, తర్వాత ఆఫీస్కి రావటం, ఆఫీస్లో ప్రెషర్ అంతా తీసుకోవటం, సాయంత్రం అయ్యేకి మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళటం, ఆ ట్రాఫిక్ సమస్యలు వీటన్నిటిని తట్టుకొని వెళ్ళటం, ఈ మధ్యలో ఆఫీస్లో ఉండే టార్చర్ అని నేను అక్కడ చాలా అక్కడ మనం పెట్టే ఎఫర్ట్స్ కానీ, ఎంత పని చేసినా రిజల్ట్ ఎక్కువ కావాలి. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఒక 7:30, 8 అవుతుంది. మాక్సిమం ట్రాఫిక్ అంతా దాటుకొని 7:30కి ఇంటికి వెళ్తే మళ్ళీ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ తిని పడుకునేసరికి రోజు అయిపోతుంది. వారంలో ఒక్కరోజు టైం దొరుకుతుంది. ఆ ఒక్కరోజు కూడా ఎంతవరకు క్వాలిటీ లైఫ్ స్పెండ్ చేస్తున్నామో చూడండి. అంటే బేసిక్గా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తుతున్నాం కానీ మన లైఫ్ని మనం అక్కడే వదిలేస్తున్నాం. సంపాదన కోసం పరిగెత్తే క్రమంలో మన జీవితాన్ని మనం మర్చిపోతున్నాం. అవసరాలు గడవటం కోసం, ఈఎంఐలు కట్టడం కోసం, వాడుకలు కట్టడం కోసం, ప్రతి దానికి మనం పరిగెత్తే దాంట్లో ఉన్నాం సార్. సో అక్కడ మనకి ఎక్కడ ఇది ఉంటుంది? వీటికి సొల్యూషన్ గా వెస్టేజ్ ఏమంటుందంటే, వెస్టేజ్ లో నేను హెల్త్ వెల్త్ అని ఇస్తానంటుంది. హెల్త్ ఎలా ఇస్తుందంటే, వెస్టేజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. గౌతమ్ బాలి సార్ స్టార్ట్ చేశారు 2004లో. అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 22 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ ఇది. ఈ 22 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ స్టార్ట్ అయిన విధానం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడ్ లో స్టార్ట్ అయింది బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే మధ్యవర్తులు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా కేవలం క్వాలిటీ ఐటమ్స్ మాత్రమే ప్రజలకు చేరవేస్తూ, కేవలం మౌత్ పబ్లిసిటీ, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్, ఎలాంటి టీవీ ప్రమోస్ ఏమీ లేకుండా, సినిమా యాక్టర్ ప్రమోషన్స్ లేకుండా, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా, కేవలం వాడిన కస్టమర్స్ ద్వారా మాత్రమే పక్క కస్టమర్కి వెళ్ళేలాగా ఒకరికొకరు చెప్పుకుంటూ 2 ప్రోడక్ట్స్ తోటి స్టార్ట్ అయిన రెండు ప్రోడక్ట్స్, ఇద్దరు కస్టమర్లతోటి స్టార్ట్ అయిన ఒక కంపెనీ ఈరోజు ఆల్మోస్ట్ 5.5 నుంచి 6 కోట్ల మంది వాడుతున్న ప్రోడక్ట్స్, 5.5 నుంచి 6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్, అంటే 5.5 నుంచి 6 కోట్ల మంది ఫ్యామిలీస్, యావరేజ్గా ముగ్గురు తీసుకున్న 18 కోట్ల మంది వాడుతున్న ప్రోడక్ట్ ఇది. అంటే ఒక 22 సంవత్సరాల్లో కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆల్మోస్ట్ ఒక 18 కోట్ల మంది ప్రజలు వాడుతున్న ఒక ఈ ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, రిటర్న్ పాలసీ తోటి మనం వాడుతున్న ప్రోడక్ట్ ఖచ్చితంగా నేను క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాను. నేను ఈ ప్రోడక్ట్ మీద 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను క్వాలిటీకి. ఒకవేళ దీనివల్ల మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఆ ప్రోడక్ట్ని మీరు వెనక్కి తిరిగి స్టోర్లో ఇచ్చేసి మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకోండి చెప్పే అంత దమ్మున్న ప్రోడక్ట్. అంటే నేను వాడుతున్నాను, నాకు నచ్చింది, ఇది నువ్వు వాడితే నీకు ఆరోగ్యం బాగుంటుందని ఒక వ్యక్తి, ఒక కస్టమరు, నేను వాడాను సార్,
ఇది బాగుంది, ఆరోగ్యానికి బాగుంది, మీరు కూడా వాడండి, మీ కుటుంబానికి మంచి జరుగుతుందని చెప్పేంత దమ్మున్న ప్రోడక్ట్, రిటర్న్ పాలసీతో కూడా వస్తున్న ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అవుతుంది సార్. అలాంటి ప్రోడక్ట్ తోటి వెస్టేజ్ బిజినెస్ చేస్తుంది. ఆ బిజినెస్ చేసే క్రమంలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సిఎన్సి ఆఫర్ అనే ఒకటి ఉండటం వలన అందరికీ ప్రైస్ కూడా తగ్గుతుంది దాంట్లో. సో ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి? హోమ్ అండ్ పర్సనల్ కేర్ ఉంటుంది, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటుంది, అగ్రి ప్రొడక్ట్స్ ఉంటుంది, ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారంటే హోమ్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ద్వారానే చాలా హెల్త్ ఇష్యూస్ కి పరిష్కారం చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక శానిటరీ నాప్కిన్ చూడండి, ఒక ఆడపిల్ల ఆరోగ్యానికి శానిటరీ నాప్కిన్ ఎంత ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ శానిటరీ నాప్కిన్ వాడటం వలన ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడొచ్చు. నాసిరకం, కల్తీ లేదా క్వాలిటీ లేని శానిటరీ నాప్కిన్స్ వాడటం వలన లేడీస్ కి పీసీఓడి సమస్యలు కానీ, క్యాన్సర్ లాంటి భయంకరమైన ఇష్యూస్ కానీ, గర్భాశయంలో నీటి బుడగలు కానీ ఇలాంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడటం వలన బాధ్యతగా మనం కానీ ఇలాంటి క్వాలిటీ ప్రొడక్ట్ వాడించగలిగితే, మీరు కావాలంటే యూట్యూబ్ లో డెమో చూడండి, వెస్టేజ్ శానిటరీ నాప్కిన్ డెమో అని కొట్టి చూడండి, దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. సో బాధ్యతగా ఇది వాడించగలిగితే చాలా మంది ఆడపిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. రైస్ బ్రాన్ ఆయిల్ ఈ రోజుల్లో మనం చూసామంటే షుగర్ కి కానీ, బీపీకి కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చాలా వాటికి మనం ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వంట నూనె మార్చండి, బయట ఫుడ్ తినొద్దు అంటారు. ఎందుకంటే రీయూజ్డ్ ప్రోడక్ట్ వాడతారు, రీఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తారు. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వలన ఆరోగ్యానికి చాలా మంచి ఉంటుంది. అలాగే మీరు డిష్ వాష్ ఒకటి చూసారంటే కేవలం ఒక డిష్ వాష్ రూపంలోనే ఎంత హెల్త్ కాపాడుకోవచ్చు అంటే మనకు తెలియకుండా అది వాడుతున్నందువలన తెలియకుండానే మన నోట్లోకి కెమికల్ ని తీసుకున్నట్టు అవుతుంది ఇండైరెక్ట్ గా. ఇలా ప్రతి ప్రోడక్ట్ ని చెప్పుకుంటే ప్రతి దానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. సో అంత మంచి ప్రొడక్ట్స్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్, ఇంక్లూడింగ్ కాఫీ, టీ కానీ. ఒకసారి డిష్ వాష్ చూడండి స్క్రీన్ మీద, ఎంత మంచిదంటే మంచి జిడ్డును తొలగిస్తుంది, పాత్రలకు అద్భుతమైన మెరుపునిస్తుంది. వీటన్నిటికంటే ముందు నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనం వాడుతున్న ప్రజెంట్ వెస్టేజ్ కాకుండా, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇంట్లో వేరే లిక్విడ్ ఏదైనా వాడుతుంటే అది క్లీన్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, జిగటగా ఉంటుంది. ఆ ప్లేట్లు కడిగి అయిపోయిన తర్వాత తెల్లటి పొర వస్తుంది, అది కెమికల్. మనం ఈ రోజు సింపుల్ గానే ఉంటుంది, ఈ రోజు ఏం కాదు. మనం ప్రతిరోజు తీసుకునేది కొంచెం కొంచెంగా లోపలికి వెళ్ళి రేపొద్దునది అల్సర్స్ కానీ చాలా చాలా ఇష్యూస్ కి కారణమవుతుంది. సో ఒక ఫ్లోర్ క్లీనర్ కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ మంచి హెల్త్ వస్తుంది. సెకండ్, బ్యూటీ ప్రొడక్ట్స్. ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రీఫ్ గా చెప్తానండి ప్రొడక్ట్స్ గురించి. ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజు చూసారంటే సినిమా యాక్టర్స్ వాళ్ళు చాలా మంది క్యాన్సర్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఫేస్ మేకప్ కోసం వాడే వాటిల్లో కెమికల్ ఎక్కువ ఉండటం వలన త్వరగా క్యాన్సర్ లాంటి సమస్యలకి దారితీస్తుంది ఇది. సో వెస్టేజ్ ఏం చెప్తుంది, నేను ఇచ్చే హోమ్ అండ్ పర్సనల్ కేర్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏదైనా సరే తక్కువ కెమికల్ వాడతాను, ఆరోగ్యానికి హానికరం కలిగించే ఎలాంటి కెమికల్స్ వాడను, తక్కువ కెమికల్ తో నేను ప్రొడక్ట్స్ తయారు చేసి ఇస్తున్నాను, ఇది వాడుకోవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తుంది. అండ్ చెప్పడమే కాదు, ఈ రోజు దాదాపు 5.5 కోట్ల మంది 6 కోట్ల మంది ఫ్యామిలీస్ వాడుతున్నారంటే, 6 కోట్ల ఫ్యామిలీస్ అంటే యావరేజ్ గా ఒక ఇంటికి ముగ్గురు తీసుకున్న 18 కోట్ల మంది వాడుతున్నారంటే ఈ ప్రొడక్ట్స్ ని. ఖచ్చితంగా ఇదంతా నచ్చి కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే స్ప్రెడ్ అయిన ప్రొడక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్. అండ్ కొంతమంది అంటారు ఇమ్మీడియట్ గా నాకు రిజల్ట్ రాలేదని. విత్ ఇన్ 1 month లో రిజల్ట్ రావాలంటే ఎక్కడ వస్తుందండి? ఏదైనా కెమికల్ తక్కువ ఉంది అంటున్నాం, అది స్లోగానే పనిచేస్తుంది కానీ క్వాలిటీగా పనిచేస్తుంది, మంచి హెల్త్ని ఇస్తుంది. అదొకటి అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, హెల్త్ ఇష్యూస్ కి అతి ప్రధానమైనది నాసిరకం ప్రొడక్ట్స్, కల్తీలు, వీటితో పాటు అగ్రికల్చర్ లో, వ్యవసాయంలో కెమికల్స్ అధిక దిగుబడి కోసం కానీ, లేకపోతే తెగుళ్ళను నివారించడం కోసం కానీ, ఏదైనా సరే వ్యవసాయంలో రైతులు కెమికల్ వాడటం ఎక్కువ అయిపోయిందండి. దానికి రీజన్ ఏంటంటే సరిగా వర్షాలు పడకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి రైతు కూడా వచ్చిన పంట వరకు ఎక్కువ వస్తే బాగుంటది అనే ఉద్దేశంతో ఎక్కువ కెమికల్ వాడటం మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఫుడ్, మనం తినే ఆహారం నుంచే కల్తీ మొదలవుతుంది. కెమికల్ ఎక్కువ అవటం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. దానికోసం వెస్టేజ్ ఏం చేస్తుంది, 2 విధాలుగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తుంది, రైతులకి 2 విధాలుగా సహాయపడుతుంది. ఒకటేంటంటే రైతు మంచి పంట పండిస్తే ఆ పంట ద్వారా ప్రజలందరి ఆరోగ్యం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసుకోమని అగ్రి ప్రొడక్ట్స్ తయారు చేసింది. ఆ అగ్రి ప్రొడక్ట్స్ వాడటం వలన, వెస్టేజ్ లో ఉండే ప్రొడక్ట్స్ వాడిన అగ్రి ప్రొడక్ట్స్ వాడటం వలన
ఆ పంట తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. అదే విధంగా రైతుకు కూడా సార్ మీరు వ్యవసాయం చేసుకోండి, ఈ ప్రొడక్ట్స్ కొనుక్కొని దీని ద్వారా బిజినెస్ కూడా చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ను కూడా చూపిస్తుంది. సో ఈ రకంగా అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఫుడ్ సప్లిమెంట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము తినే ఆహారమే మనకి ఆరోగ్యం కావాలి కానీ మనం తినే మందులు మనం తినే ఆహారమే మనకి మందుగా ఉండాలి కానీ మనం తినే మందులు మనకు ఆహారం కాకూడదు. మన ఫుడ్డే మనకి హెల్త్ అవ్వాలి, అంతేగాని మన మెడిసిన్ మనకి హెల్త్ అవ్వకూడదు, మన మెడిసిన్ ఆరోగ్యం కాకూడదు. సో మన బాడీకి అవసరమైన పోషక విలువలు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం చెప్పినట్టు మనకి ఏదైతే ఫుడ్ రూపంలో మనం అన్ని తీసుకోలేకపోతున్నామో, వెస్టేజ్ లో ఉండే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవటం వలన చాలా రకమైన అనారోగ్య సమస్యల్ని కాపాడుకోవచ్చు. ప్రివెన్షన్ గా వాడుకోవటం వలన హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ కానీ, షుగర్ రైస్ కానీ, ఎలాంటి ఇష్యూస్ కైనా ఒక మంచి సొల్యూషన్ తీసుకోవచ్చు సార్. అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అండ్ వాటర్ ప్యూరిఫైయర్, ఇంకా ఒకటి చెప్పామంటే ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ లాంటివి. ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రజెంట్ లేదు. వాటర్ ప్యూరిఫైయర్ వలన మనం తాగే నీరు మంచిగా ఉంటే డెఫినెట్ గా ఆరోగ్యం బాగుంటుంది అంటాం. ఎప్పుడైనా బేసిక్ ఫార్ములా సార్, మనం వాడే వంట నూనె, మనం తాగే మంచి నీళ్లు, మంచి నిద్ర ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యం ఉంటుంది. ఇదైతే 100% చెప్పొచ్చు మనం. సో వీటన్నిటికీ హోమ్ అండ్ పర్సనల్ కేర్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, అగ్రి ప్రొడక్ట్స్ కానీ, ఫుడ్ సప్లిమెంట్స్ కానీ, వాటర్ ప్యూరిఫైయర్ కానీ, ఇంత మంచి ప్రొడక్ట్స్ నేను అందుబాటులో పెడుతున్నాను అని చెప్తుంది సార్ కంపెనీ. వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుంది సార్, నేను ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ తయారు చేశాను, 450 రకాల ప్రొడక్ట్స్ నేను తయారు చేశాను, మీకు అందుబాటులో ఉంచాను, మీరు వాడండి. వై వెస్టేజ్ అంటే ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటే మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా కాపాడుకోండి. మీరు దీని నుంచి ఆదాయం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ని మీకు నచ్చితే, ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్న ప్రోడక్ట్, ఎందుకంటే 8 దేశాల్లో ఉన్న కంపెనీ కాబట్టి ఒక దేశం కాకుండా ఇంకొక దేశంలో ఈ ప్రోడక్ట్ వెళ్ళి అక్కడ కూడా సేల్ చేస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్న ప్రోడక్ట్, ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రోడక్ట్ కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ ని 10 మందికి ప్రమోట్ చేసి మీరు వ్యాపారం చేసుకొని మీకు కూడా ఒక ఆదాయ మార్గాన్ని చూసుకోండి. ఖచ్చితంగా ఇది చెప్తుంది సార్. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సార్ ఉపాధి పరంగా మనం ఎదుర్కొంటున్న అత్యంత మేజర్ ఇష్యూ ఏంటంటే పోటీ ప్రపంచం అయిపోయింది సార్. ఎంప్లాయ్మెంట్ పరంగా మనం చూసుకుంటే పోటీ ప్రపంచం ఏర్పడిపోయింది. ప్రజల్లో చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, అర్హతకు తగ్గట్టు ఉపాధి లేదు, అర్హతకు తగ్గటువంటి జాబ్ లేదు, అవసరాలకు తగ్గటువంటి ఆదాయం లేదు. మన ఇన్కమ్ సోర్స్ అయితే తగ్గుతుంది, ఇన్కమ్ సోర్స్ పెరగట్లేదు, బట్ ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. కంఫర్ట్ జోన్, ఈ కంఫర్ట్ జోన్ లో నుంచి మనం ఎక్కడ బయటికి రాలేకపోతున్నాం. సో బేసిక్ గా చూసారంటే ఇది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్. ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న అతి ప్రమాదకరమైన పాయింట్స్ ఏంటంటే పోటీ ప్రపంచం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ చదువు కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాలు లేవు. టాపర్స్ ఎవరైతే ఉన్నారో మంచి మంచి కాలేజెస్ లో మంచి మంచి వీటిల్లో చదువుకున్న వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్ తోటి ఎవరికైనా జాబ్ వస్తే వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా వాళ్ళంతా ఆ ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ ఉంటున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి లక్షలు ఖర్చు పెట్టి 20,000, 30,000, 15,000 జీతానికి పనిచేస్తున్నారు. దాంతో డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయండి? దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరో కొంతమందికి ఉద్యోగం రావటం వలన నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. ఆ నిరుద్యోగ సమస్య ఎప్పుడైతే పెరుగుతుందో ఆ నిరుద్యోగ సమస్యలో నుంచి వచ్చే ఈ క్రైమ్స్ అంతా, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, లేకపోతే డబ్బున్న వాళ్ళని ఇబ్బంది పెట్టు, ఇంకా రకరకాల ఇష్యూస్ అన్నిటికీ క్రైమ్ నాలెడ్జ్ కానీ పెరగటం కానీ, ఈజీ మనీ. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, ఐపీఎల్ బెట్టింగ్ లో పార్టిసిపేట్ చేయటం, లేకపోతే యువత చాలా మంది చూసారంటే డ్రగ్స్ కి అలవాటు పడటం, గంజాయికి అలవాటు పడటం, వీటన్ని ఈజీ మనీకి అలవాటు పడటం కూడా సరైన ఉద్యోగం లేక ఈజీగా మనీ వస్తే బాగుండు, నిరుద్యోగ సమస్యను ఇట్లా ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఈ నిరుద్యోగ సమస్య వాళ్ళందరినీ తప్పుదోవలో వెళ్ళేదానికి ఎంకరేజ్ చేస్తుంది సార్. అండ్ మోర్ ఓవర్ మన ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరగట్లేదు. సో దాన్ని బీట్ చేయడానికి ఇలా అవుతున్నారు, బట్ ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా తప్పు. బట్ మీరు రూట్ లెవెల్లో ఆలోచిస్తే అన్నిటికీ డబ్బే కారణం సార్. డబ్బే కారణం. డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు, డబ్బు లేకపోతే జీవనానికి మనుగడ లేదు. ఇదే మెయిన్ కారణం. అండ్ ఈ డబ్బుకి వీటన్నిటికి కారణం ఏంటంటే కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి రాలేకపోవటం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పేదవాడు ఏ రోజుకు ఆ రోజే ఆలోచిస్తాడు, డబ్బున్నవాడు ఆ డబ్బుని సంపాదించేలాగా క్రియేట్ చేసుకుంటాడు. ఇది ఎంతమంది నమ్ముతారండి? పేదవాడు ఎప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు ఆలోచిస్తున్నాడు, ఈ రోజు ఏంటి, రేపేంటి, ఎంతవరకు ఆలోచిస్తున్నాడు. డబ్బున్న వాళ్ళకి ఆ డబ్బే డబ్బు సంపాదిస్తుంది సార్. ఇక్కడ
వెస్టేజ్ లో మనం చూస్తే వై వెస్టేజ్ అనే దానికి నేను ఇది ఒకదానికొకటి లింక్ చేసి చెప్తాను. వై వెస్టేజ్ వలన మనకి ఏమొస్తుంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కంపెనీ ఏం చెప్తుందంటే, సార్ ఫస్ట్ అద్భుతమైన ప్రొడక్ట్స్ నేను తయారు చేశాను, ఈ ప్రొడక్ట్స్ ని మీ ఇంట్లో వాడుకోండి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా కాపాడుకోండి. ఇది మీకు నచ్చితే మీరు ఏమీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా రెడీమేడ్ గా నేను స్టాక్ అంతా అవైలబుల్ పెడతాను, ఆ స్టాక్ స్టోర్ ఖర్చులన్నీ నేను భరిస్తాను, మొత్తం నేను చూసుకుంటాను, నా డిస్ట్రిబ్యూటర్ నా స్టోర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. మీరు జస్ట్ ప్రమోట్ చేసుకోండి, వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని మీరు 10 మందికి చెప్పండి, ఆ ప్రోడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని చెప్పండి, బిజినెస్ చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్తుంది. ఎందుకు వెస్టేజ్ చేయాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఖర్చులకు తగ్గటువంటి ఆదాయం లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అనేది చాలా అవసరం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే సార్, యాక్టివ్ ఇన్కమ్ కి ప్యాసివ్ ఇన్కమ్ కి తేడా ఏంటంటే, యాక్టివ్ ఇన్కమ్ అంటే నేను చేస్తున్న ఉద్యోగంలో కానీ నేను చేస్తున్న జాబ్ లో కానీ కేవలం నేను ఉన్నప్పుడు చేసే ఉద్యోగం మాత్రమే, నేను ఉన్నప్పుడు నా ప్రమేయంతో చేసే పనిలో వచ్చే ఆదాయము యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇందాక చెప్పాం కదండి, ఫస్ట్ వీడియో చెప్పాం కదా, ఒక వ్యక్తికి ఈ రోజు జాబ్ ఆగిపోయినా, ఈ రోజు జాబ్ పోయినా, ఈ రోజు మన బిజినెస్ ఆగిపోయినా చెప్పలేం సార్. ఇప్పుడు చూడండి, ఒక మంచి హైవేలో ఒక మంచి హైవే కాదు, ఒక టౌన్ లో ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ రన్ అవుతుంది మెయిన్ రోడ్ లో, సడన్ గా సూపర్ గా జరుగుతుంది, మంచి ఇన్కమ్ ఉంది, మంచిగా నాకు నా అంతటోళ్ళు ఇంకో లేరు అనుకుంటారు. సడన్ గా రోడ్ ఎక్స్టెన్షన్ వస్తుంది, ఆ షాప్ కొట్టేస్తారు, అప్పుడు వాళ్ళు కొత్తగా ఇంకొక చోట పెట్టుకోవాలి. ఇమ్మీడియట్ గా వస్తుంది అంటే రాదు, ఆ లొకేషన్ కూడా చాలా ప్రభావం ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలో కూడా ఒక వ్యక్తి, ఈ రెండే కాకుండా ఒక వ్యక్తి ఊపిరి ఆగిపోయినా కానీ వాళ్ళకు వచ్చే డబ్బులు ఆగకూడదు. అది కేవలం ప్యాసివ్ ఇన్కమ్ లో మాత్రమే పాసిబుల్ ఉంది. దట్టు వెస్టేజ్ మాత్రమే అని నేను చెప్పను, అటువంటి వాటిల్లో వెస్టేజ్ ఒక అద్భుతమైన అవకాశం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కేవలం మీకున్న నాలెడ్జ్ ని, నీకున్న టైంని నీ మీద ఇన్వెస్ట్ చేసుకొని నీ కుటుంబం యొక్క జీవితాన్ని మార్చుకునే అవకాశం నీకు వెస్టేజ్ లో ఉంది. దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకో అని కంపెనీ చెప్తుంది సార్. దీంతో వెస్టేజ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆదాయంతో పాటు చాలా క్వాలిటీస్ డెవలప్ అవుతాయి సార్. ఇంటర్నల్ గా మీరు చూసారంటే చాలా క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, పర్సనల్ గ్రోత్ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. జూమ్ మీటింగ్స్ లో మనం మాట్లాడటం వలన ఆ స్టేజ్ ఫియర్ పోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, మంచి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటాడో, మంచి కమ్యూనికేషన్ ఉంటాడో, ఎప్పుడైతే నా మీద నాకు నమ్మకం ఉంది అని ఎప్పుడైతే నమ్ముతాడో, ఒక లీడర్ గా ఎప్పుడైతే మారుతాడో జీవితంలో ఏదైనా సాధించగలడు. ఎలాంటి భయం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలడు. ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి తన టాలెంట్ ని తాను నమ్ముతాడో, నాకు ఏదో పెద్ద పెద్ద ఆస్తులు లేవని ఆలోచించి బాధపడకుండా తన దగ్గర ఏముంది, తన దగ్గర ఉన్న వనరులు ఏంటి, దాన్ని ఉపయోగించుకొని ఎదగాలని ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తాడో ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటాడు. పర్సనల్ గ్రోత్, డబ్బుల పరంగా, ఇన్కమ్ పరంగా గ్రోత్, కుటుంబానికి ఒక మంచి డెవలప్మెంట్ ని, పిల్లలకు ఒక మంచి చదువుని, అన్ని రకాలుగా ఫ్యామిలీని మంచి సక్సెస్ఫుల్ గా చూసుకోగలడు. తర్వాత ఫ్రీడమ్ ఎందుకు అవసరం సార్? ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే మనకి ఇక్కడ 2 రకాల ఫ్రీడమ్స్ వస్తాయి. ఒకటి టైం ఫ్రీడమ్, 2 ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఈ వెస్టేజ్ కనెక్ట్ అవటం వలన ఆరోగ్యం, ఆదాయంతో పాటు ఎప్పుడైతే ఈ 2 ఉంటాయో దాంతో నీకు మంచి ఫ్రీడమ్ కూడా ఉంటుంది. అది ఎలా అంటే, నేను జాబ్ చేస్తున్నాను సార్, నేను జాబ్ చేస్తున్నా 9:30కి ఆఫీస్కి వెళ్ళాలంటే, ఇందాక చెప్పాను కదా 9:30కి ఆఫీస్ కావాలంటే పొద్దున్న లేచి నుంచి పరిగెత్తి రెడీ అయ్యి వెళ్ళాలి, నా టైం లేదు. ఆదివారం వస్తే బాగా అలసిపోయి నిద్రపోవటమో, లేదంటే ఏదైనా సినిమాకి వెళ్ళిపోవటం, కొంతవరకు అది అవుతుంది. ఈ బిట్వీన్ మ్యారేజ్, ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళని, ఫంక్షన్స్ అని ఏ ఒకటి వస్తాయి కదండి, పిల్లల బర్త్డేస్ అని, ఎప్పుడైనా ఒక 2-3 రోజులు సెలవులు కావాలంటే ఇస్తారు. మళ్ళా నెక్స్ట్ వారంలో సెలవులు అడిగితే, బాబు ఇది కరెక్ట్ కాదు, ఇన్ని సెలవులు కష్టం అంటారు. ఎందుకంటే అక్కడ నువ్వు ఉంటేనే పని అవుతుంది, నువ్వు లేనప్పుడు పని అవ్వదు, కాబట్టి ఖచ్చితంగా సెలవులు ఇవ్వలేరు. సో అక్కడ టైం ఫ్రీడమ్ లేదు. మనీ ఫ్రీడమ్ ఉందా అంటే మనీ ఫ్రీడమ్ కూడా ఉండదు. జాబ్ లో, ఒక ఉద్యోగంలో ఎంతైతే శాలరీ ఉందో నీ టర్మ్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక 1 year కి ఒకసారి రెన్యువల్ అవుతూ ఉంటుంది మన పే స్ట్రక్చర్. ఆ పే స్ట్రక్చర్ అయ్యే వరకు ఎంత చేసినా అదే వస్తుంది. అండ్ నీ ఖర్చులు మాత్రం ఏమాత్రం ఖర్చులకు హద్దు ఉండదు. అది ఇన్కమ్ మాత్రం ఎక్కడైతే ఇది ఉందో, మనల్ని మనం అక్కడ మన టైం మొత్తం అక్కడే స్పెండ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. అదే వెస్టేజ్ లా ఉంటే మాత్రం సింపుల్ గా, మొన్న అక్కడ వింటుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే,
సార్ మీరు పొద్దుటి నుంచి పరిగెత్తున్నారు కదా, పొద్దుటి నుంచి నైట్ వరకు. ఏం కాదు సార్. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నారంటే కంఫర్ట్ గా మీరు చేసుకుని ఒక 2 years గనక కష్టపడి రోజుకు 2-3 గంటలు సిన్సియర్ గా పనిచేయండి. లేదా మీరు నిజంగా ఏదైనా 15,000 20,000 చిన్న ఉద్యోగం చేస్తున్నారా, వెస్టేజ్ లాంటి గ్రేట్ ఆపర్చునిటీ పెట్టుకుని రోజుకు ఒక 4 గంటలు సిన్సియర్ గా పనిచేయండి. మీకంటూ ఒక మంచి ఇన్కమ్ సోర్స్ మీకు ఉంటుంది. తర్వాత మీరు ఇంత టెన్షన్ పడి ఇంత ప్రెషర్ లైఫ్ అవసరం లేదు. ప్రతిరోజు 4 గంటలు పనిచేస్తే మీ కుటుంబానికి ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ని తీసుకోవచ్చు, పాసివ్ ఇన్కమ్స్ ని తీసుకోవచ్చు. ఎప్పుడైతే డబ్బు ఉంటుందో ఆటోమేటిక్ గా టైం కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు బాస్ ఉండరు, మీకంటూ ప్రతిరోజు రిపోర్టింగ్ ఇది ఉండదు. మన బాస్ మన గోల్ అవుతుంది, మన లక్ష్యమే మన బాస్ అవుతుంది, మన రెస్పాన్సిబిలిటీస్ మన టార్గెట్స్ అవుతాయి. సో కాబట్టి మనకి ఎలా అవసరమైతే అలా పని చేసుకుంటాం. ఎక్కడ పని చేయాలి ఏంటి, ఇప్పుడు సపోజ్ పెళ్లికి వెళ్ళాము, అదే వెస్టేజ్ లో ఉండే డిస్ట్రిబ్యూటర్ ఉండే అద్భుతమైన అవకాశం ఏంటంటే మనకు తెలిసిన పెళ్లికి వెళ్తే అక్కడ మన రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వెస్టేజ్ ప్లాన్ గురించి చెప్పొచ్చు. ఇంకేదైనా బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళాం అక్కడున్నా చెప్పొచ్చు. ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళాం, నిజంగా కొంతమంది మన ఎప్పుడో మీటింగ్ లో చూస్తే ఒక రెస్టారెంట్ కి తినడానికి వెళ్ళి బిర్యానీకి సర్వ్ చేసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇప్పుడు కనెక్ట్ అయ్యి వెస్టేజ్ బిజినెస్ చేసుకుంటూ ఒక బిర్యానీ సర్వ్ చేసే ఒక ఆ, వాళ్ళు ఆర్డర్ ఇచ్చే ప్లేట్ అది సర్వ్ చేసే వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తే ఈ రోజు ఆవిడ ఆల్మోస్ట్ అబౌట్ 30,000 తీసుకుంటుంది గుంటూరులో. సో ఎవరు ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతారో తెలియదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్ గా హెల్త్ వెళ్తున్నప్పుడు టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ రెండు దొరుకుతాయి. సో వీటన్నిటికంటే ముందు ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి సార్. మంచిగా నేను ఒక కారులో తిరగాలి, నా కుటుంబాన్ని ఏదైనా ఫంక్షన్కి తీసుకెళ్ళినప్పుడు పేదవాడికి చాలా అవమానాలు వస్తాయండి. చాలా చాలా అవమానాలు వస్తాయి. నీ కాడ ఎప్పుడైతే డబ్బు లేదో స్థాయి లేదో ఎక్కడికి వెళ్ళినా నీ మాటకు విలువ ఉండదు, నీకు విలువ ఉండదు. సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఒక మంచి సంపాదన ఒక మంచి దీంట్లో వెళ్తున్నప్పుడు నీకు ఒక గౌరవం వస్తుంది. కంపెనీ ఏం చెప్తుంది, సార్ మీరు కష్టపడుతున్నారు కదా, మీ కష్టంతో పాటు మీకు వచ్చే ఇన్కమ్ లోనే నేను కొన్ని రకాల మీకు ఆపర్చునిటీస్ కల్పిస్తున్నాను. మీ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకునే దానికి ఎవరైనా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలన్నా మీకు ట్రావెల్ ఫండ్ అరేంజ్ చేస్తున్నాను, దాన్ని యూజ్ చేసుకుని మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. అలాగే మీకు కార్ నడపాలనుకున్నారా, మీరు ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అయ్యి 3 months కంప్లీట్ చేస్తారో మీకు కార్ ఫండ్ అచీవ్ అవుతుంది అప్ టు 80,000 per month. మీ బిజినెస్ ని బట్టి మీ లెవెల్ అచీవ్మెంట్ ని బట్టి నెలకి 80,000 వరకు అప్రాక్సిమేట్లీ మీకు కార్ ఫండ్ ఇస్తుంది. ఆ కార్ ఫండ్ తీసుకోవడం ద్వారా మీరు సొంత కారు కొనాలనే డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ ఫండ్ ఎప్పుడైతే మీరు క్రౌన్ డైరెక్టర్ అయిపోతుందో 3 months కంప్లీట్ చేసుకుంటారు అప్పటి నుంచి మీకు హౌస్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. ఈ హౌస్ ఫండ్ యాడ్ అయిన తర్వాత మీకు అప్ టు 1 lakh వరకు నెలకి హౌస్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. సో ఇంత మంచి ఇది ఉంది, ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, సరే నాకు కొత్త కదా, నాకేమీ తెలియదు, నేను ఎలా సక్సెస్ అవ్వాలి, ఇటు గురించి తెలియదు కదా నాకు ఎలా అంటే, కంపెనీ దీంట్లో ఉన్న ఇంకా అద్భుతమైందంటే కంపెనీనే ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, ఏ టీంకి వాళ్ళు జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు, మనకు మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. దీంతో పాటు మనకు సరౌండింగ్స్ లోనే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్స్ కి వెళ్తే ఆల్రెడీ ఈ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు ఏమి నేర్చుకున్నారు, ఏ సిస్టమ్ ఫాలో అయ్యారు, దీంట్లో ఎలాంటి విలువలు పాటించాలి, ఎలా వెళ్తే సక్సెస్ వస్తుంది, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు ప్రాపర్ గా ట్రైనింగ్ ఇస్తారు. ఒక్కటి మాత్రం చెప్పగలను సార్, బయట ఎక్కడుందో లేదో నాకు తెలియదు, మనం ఎదగాలని మనం ఎదగాలని మనకంటే ఎక్కువ కోరుకునే సిస్టమ్ వెస్టేజ్ లో ఉంది. ఎందుకంటే ఒక అప్లైనర్ ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే తన లైఫ్ లైనర్ ఎప్పుడు సక్సెస్ అవుతాడో అప్పుడే అప్లైనర్ కూడా సక్సెస్ అవుతాడు. కాబట్టి ఎప్పుడు లైఫ్ లైనర్ మన టీం మెంబర్స్ గెలవాలని కోరుకునే అంత మంచి పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ ఇది ఉన్నది ఒక వెస్టేజ్ సిస్టమ్ లో సార్. ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది, దీని ద్వారా ఎంతో చేసుకోవచ్చు సార్. వీటన్నిటికంటే ముందు బేసిక్ గా చెప్పాలంటే ఒక 3 points మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరమే బిజినెస్ మొదలు పెడతాము, జాబ్ మొదలు పెడతాము, బిజినెస్ మొదలు పెడతాము, ఎక్కడైనా చూస్తాం సమాజంలో ముగ్గురు ఉంటారు సార్. ఆ ముగ్గురు ఏంటంటే పేదవాడు, బాగా పేదవాడు, ఒకటి, సెకండ్ బాగా డబ్బున్నోడు, తర్వాత మిడిల్ క్లాస్. బాగా పేదవాడు ఏం చేస్తాడు, ఏ రోజుకి ఆ రోజు కూలి పనికి వెళ్తాడు, డబ్బులు వస్తాయి, లేదా వారానికి వస్తాయి డబ్బులు, హ్యాపీగా వాటితో ఎంజాయ్ చేస్తాడు. నిజంగా వాళ్ళు కోటీశ్వర్ల కంటే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు ఉండవు, సంపాదించుకున్నామా, తిన్నామా, హ్యాపీగా ఉన్నామా, అంతే. అంతకు మించి పిల్లల్ని మంచి మంచి స్కూల్లో వేద్దాము, మంచి మంచి కాలేజీలో చదివిద్దాము, వాళ్ళ లైఫ్ బాగుండాలి,
లేదా నా తాతలు ఇబ్బంది పడ్డారు, నా తాతల పేదరికాన్ని చూశారు, మా నాన్న పేదరికాన్ని చూశాడు, నేను పేదరికాన్ని చూస్తాం. రేపు నా 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 పిల్లలు, నా మనవాళ్ళు కూడా పేదరికాన్ని చూడాలా, వాళ్ళ జీవితాన్ని మార్చాలన్న ఆలోచన కూడా చాలా మంది చేయరు. అక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఆ రోజుకి ఆ రోజే చూసుకుంటారు. సెకండ్, డబ్బున్నోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ డబ్బు ఉంది. ఆ డబ్బే డబ్బుని సృష్టిస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు గమనించండి, మీ చుట్టుపక్కల వాళ్ళు డబ్బున్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ లేకపోతే ఏదో ఒక బిజినెస్ వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేస్తారు. సో వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. మీరు ఏదైనా వెస్టేజ్ ప్రొడక్ట్స్ చెప్పినా కానీ మీరు మన బిజినెస్ లోనే చూడండి, ఎవరో కొంతమంది కనెక్ట్ అయ్యి చేసుకుంటారు. కానీ బాగా డబ్బున్న వాళ్ళు, మిగతా వాళ్ళు సార్ నాకు ఐడి వద్దు, నేనేం బిజినెస్ చేయను, ఒకరికి వెళ్ళి చెప్పే ఇది నాకు ఉండదు, నేను ప్రోడక్ట్స్ వాడుకుంటాను హెల్తీగా, నాకు వేరే బిజినెస్ లోనే నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, మీరు ప్రోడక్ట్స్ ఇవ్వండి, నేను ఇంట్లో వాడుకొని హ్యాపీగా ఉంటా, హెల్త్ చూసుకుంటాను అంటారు. ఎందుకంటే చాలా మంది వాడుతున్నారు ఈ ప్రోడక్ట్స్. అన్నిటికంటే ఇబ్బంది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే చేస్తున్నది వదలలేరు, అలాగని కొత్తది కావాలి తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తి మిడిల్ క్లాస్ అంటే నాకు చాలా కమిట్మెంట్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, స్కూల్ ఫీజులు ఉంటాయి, రెంటల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చేస్తున్నది వదిలేస్తే రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ ఆగిపోద్ది, నా పరిస్థితి ఏందని ఒక భయం, ఒక జీతం అనే ఒక అడిక్షన్. జాబ్ గౌరవము జీతం చాలా ఇంపార్టెంట్, అది తప్పని నేను అన్నాను. కానీ అదే మనల్ని ఒక కంఫర్ట్ జోన్లోకి నెట్టేసి, కంఫర్ట్ జోన్ అని మనం అనుకుంటున్న ఒక మత్తు వలయంలోకి మనల్ని నెట్టేసి, అక్కడి నుంచి బయటికి రాకుండా, కొత్త కొత్త ఆలోచనలు చేయకుండా, ధైర్యమైన స్టెప్స్ ముందుకు తీసుకోకుండా మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. ఇది ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడు ఇది చేస్తాం. కానీ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా, వెస్టేజ్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం అనుకుంటాం. కానీ నిజంగా అది చేస్తున్నామా? ఎందుకు చేస్తున్నాం? ఈ రోజు పొద్దున్న 5:30కి జూమ్ అటెండ్ అయ్యామంటే ఎందుకు అటెండ్ అయ్యాం? జూమ్ వెస్టేజ్ మీటింగ్కి వెళ్ళాం. మన ఊరు నుంచి కష్టపడి కావలో లేకపోతే తిరుపతో ఒంగోలో ఎక్కడికో జూమ్ మీటింగ్, ట్రైనింగ్ సెషన్కి వెళ్తున్నాం, మీటింగ్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు సార్? ఒక విద్యార్థి చదువుకోవడానికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు? ఒక వ్యాపారస్తుడు బిజినెస్ చేస్తున్నాడు, ఎందుకు బిజినెస్ చేస్తున్నాడు? ఆ ఎందుకు అనే దానికి కరెక్ట్ గా సమాధానం లేకపోతే, వై యు ఆర్ డూయింగ్ దిస్, ఇది నేను ఎందుకు చేస్తున్నాను అనే దానికి కరెక్ట్ నిర్వచనం గనక మీరు ఇవ్వలేకపోతే మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు. 110 మంది జూమ్ లో ఉండొచ్చు. ఆ 110 మందిలో నిజంగా ఎంతమంది సిన్సియర్ గా నేను ఎందుకు చేస్తున్నాను, ఓకే నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను వచ్చాను కదా, నిజంగా దానికి తగ్గట్టు నేను ఇక్కడ చేస్తున్నానా, నేను నేర్చుకుంటున్నానా, ఆ స్థాయిలో నేను ఆలోచించగలుగుతున్నానా, చిన్న చిన్న నెగిటివ్స్ కు భయపడి ఆగిపోతున్నానా, అది ఆలోచించగలుగుతున్నామా? ఎందుకు ఈ పని చేస్తున్నాం? ఎప్పుడైతే వై ఎందుకు ఎందుకు ఇదే ప్రశ్నించుకోండి. నీదెందుకు చేస్తున్నాను, ఆ క్లారిటీ నీకుంటే, ఎందుకు మొదలు పెట్టామో, ఇప్పుడు ప్రయాణం మొదలు పెట్టాం, నేను విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళాలి. ఈ విజయవాడ నుంచి తిరుపతికి ఎందుకు వెళ్తున్నానో నాకు తెలియాలి. అది తెలియకుండా నేను ఏదో బస్ ఎక్కి వెళ్ళానంటే వెళ్తాను వస్తాను అంతే, మీనింగ్ లెస్. అసలు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? నా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్ని వేస్ట్. అంటే ఒక గోల్ లేకుండా, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ఏమీ లేకుండా చేసేది ఏదైనా వేస్ట్. తిరుపతి వెళ్ళటానికి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి తిరుపతి వెళ్ళి మళ్ళీ వచ్చానంటే యూజ్ లేదు. అదే నేను ఎందుకు వెళ్తున్నానో నాకు అవగాహన ఉంది అనుకోండి, ఓకే ఎఫెక్టివ్ గా నా టీం ఉంది అక్కడ, నా టీంతో టైం స్పెండ్ చేయాలి, మీటింగ్ స్పెండ్ చేయాలి, ఆ మీటింగ్ ఎఫెక్టివ్ గా చేసుకుంటే నా టీంకి నేను ఒక మంచి ఇది ఇవ్వచ్చు, నా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవచ్చు, వెస్టేజ్ లో నేను ఎదగాలి, మా టీం నుంచి నేను నేర్చుకోవాలి, ఒక లీడర్ గా నేను నేర్చుకుని నా టీంని లీడర్ గా ఉంచుకోవాలి అని ఆలోచన ఉంది. దానికి తగ్గట్టు పనిచేస్తే ఎస్, నాకు క్లారిటీ ఉందనుకోండి, నేను ఎందుకు తిరుపతి వెళ్తున్నాను, లేకపోతే ఎందుకు కందుకూరు వెళ్తున్నాను, ఎందుకు ఒంగోలు వెళ్తున్నాను అనే క్లారిటీ నాకు ఉందనుకోండి, ఖచ్చితంగా మంచిది ఉంటుంది సార్. అండ్ ఇంకోటి చూడండి, ఆ ఎందుకు అనేది మనం జస్టిఫికేషన్ చేసుకోవడంతో పాటు, ఇందాకే చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మళ్ళా చెప్తాను సార్. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి సార్. ఒక వ్యక్తి ఎదగటం కోసం, ఒక వ్యక్తి సంపాదించుకునే దానికి ఒక 3 రకాల సోర్సెస్ ఉన్నాయి. పేదవాడు ధనవంతుడు అయ్యేదానికి 3 రకాల మార్గాలు ఉన్నాయి సార్. ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను సార్. పేదవాడు ధనవంతుడు అయ్యేదానికి 3 రకాల మార్గాలు ఉన్నాయని మనం అనుకుంటాం. ఒకటి జాబ్. ఆ జాబ్ కోసం మనం చదువుతాము, చాలా సంవత్సరాలు కష్టపడి చదువుతాము, మంచి జాబ్ వస్తే మనకేందంటే ప్రతి ఒక్కరమే అరే చదువుకుంటే ఇట్లాంటి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, జీవితం మారుతుంది అనుకుంటూ. నిజంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
ఉద్యోగం వలన కోటీశ్వరులు అయిన వాళ్ళు, లేదంటే ఉద్యోగం వలన తన పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు లేరు అని నేను చెప్పను, కానీ ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. చాలా తక్కువ మంది ఉంటారు. ఉద్యోగం వలన కేవలం జీతం మాత్రమే వస్తుంది. ఉద్యోగం అనేది ఒక గౌరవం. ఉద్యోగం తక్కువ కాదు, చాలా గౌరవం ఉద్యోగం. కానీ దాని వలన జీవితం మార్చుకొని రేపు పొద్దున వాళ్ళ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దూరం చేసుకునే అవకాశం ఎంతమంది ఉపయోగించుకున్నారు? ఎంతమందికి అవకాశం ఉంటుంది? చాలా లిమిటెడ్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కాబట్టి దాంతో సాధ్యపడట్లేదు. సెకండ్, బిజినెస్. సార్, ఒక ఊరు ఉంది. ఒక ఊర్లో సపోజ్ విజయవాడ ఉందనుకోండి. విజయవాడలో ఒక వ్యక్తి కష్టపడి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. కొంత డబ్బులు, కొన్ని లక్షలు కష్టపడి, ఒక 10 లక్షలు 20 లక్షలు కష్టపడి ఒక కొత్త రకమైన బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత దేవుడి వల్ల అది క్లిక్ అయింది, బిజినెస్ బాగా జరుగుతుంది, మంచిగా వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేస్తాడో, బిజినెస్ స్టార్ట్ చేసినాక చుట్టుపక్కల ఉంటారు కదండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అప్పుడు దాకా లేని ఆలోచనలు కూడా వస్తాయి. అరే, ఈ బిజినెస్ కి ఇక్కడ డిమాండ్ ఉంది, నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఎస్, అప్పటి వరకు వాళ్ళకి ఆలోచన రాదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఇమీడియట్ గా వీళ్ళకి ఆలోచనలు వస్తుంది. అప్పటి వరకు ఏ కాంపిటీషన్ లేనప్పుడు ఒక 50,000 1,00,000 ఇన్కమ్ వస్తే, ఆబ్వియస్లీ మన పక్కన ఇంకొక బిజినెస్ ఎవరొకరు స్టార్ట్ చేస్తే మన కాంపిటీషన్ పెరిగినప్పుడు మన ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఒక చీరలు అమ్మే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక చీరల షాప్, ఒక బ్యూటీ పార్లర్ ఉందనుకోండి, అసలు అప్పుడు దాకా అక్కడ బ్యూటీ పార్లర్ కి బిజినెస్ రన్ అవుతుందనే తెలియదు. ఒక ఒక చిన్న మండల్ లెవెల్ విలేజ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్. ఒక మండల్ లెవెల్ టౌన్ ఏదైనా ఉందనుకోండి, అక్కడ బ్యూటీ పార్లర్ బిజినెస్ కి డిమాండ్ ఉందని కూడా తెలియదు. కానీ ఎవరో ఒక లేడీ ధైర్యం చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. లేదా ఒక విలేజ్ లో చీరల షాపు, చీరలు అమ్మటమో, లేకపోతే ఇంటింటికి తిరిగి చీరలు అమ్మటమో, లేదా ఫోన్ ద్వారా శారీ బిజినెస్ ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ధైర్యం చేసి స్టార్ట్ చేస్తే బాగానే ఉంటుంది, ఇనిషియల్ గా బాగుంటుంది. కానీ వెంటనే మిగతా వాళ్ళకు కూడా లేనిపోయిన ఐడియాలు వచ్చేసి, అంటే వాళ్ళకి జరుగుతుంది నాకు ఎందుకు జరగదని ఇమ్మీడియట్ గా ఇంకోరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అక్కడ మన ఇన్కమ్ సోర్స్ తగ్గుతుంది. అక్కడ మనం డబ్బులు సంపాదించగలుగుతున్నామా? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని పెట్టుకొని, మంచి నెట్వర్క్ ని పెట్టుకొని ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే బిజినెస్ పరంగా గ్రో అవుతున్నారు తప్ప చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరు గ్రో అవ్వట్లేదు. రొటేషన్ జరుగుతుంది, మనీ రొటేషన్ జరుగుతుంది, ఆ బిజినెస్ అక్కడికక్కడ జరుగుతుంది. ఒక షాప్ పెట్టి, కొన్ని లక్షలు పెట్టి ఒక షాప్ పెట్టి, లేదంటే ఒక బిజినెస్ పెడితే 1,00,000 ప్రాఫిట్ వస్తే, సేమ్ అదే స్టాక్ లో అదే ఇన్వెస్ట్మెంట్ తో 2 లక్షలు చేయగలమా? అవదు. ఇంకొక చోట స్టాక్ పెట్టి, ఇంకొక స్టోర్ పెట్టి, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసి, ఇంకొక మ్యాన్ పవర్ ని పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పెడతాం అప్పుడు మాత్రమే మనీ పెరగడానికి ఛాన్స్ ఉంది. అది కూడా బిజినెస్ క్లిక్ అయితే. సో జాబ్, బిజినెస్ ఇద్దరు తెలుసు మనకి. నెక్స్ట్, వ్యవసాయం. ఎంతమంది రైతులు డబ్బులు, మనకి ఎక్కువ మంది ఇండియాలో ఆధారపడేది వ్యవసాయం మీద కదా సార్. ఎంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు? ఉన్నారు. కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కేవలం వ్యవసాయం మీద? సో ఒకసారి ఆలోచించండి. ఈ మూడిటితో పాటు తెలియని అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో, ఈ మూడిటితో పాటు తెలియని అవకాశాల్లో ఉన్న వాటిల్లో ఒకటి వెస్టేజ్ కూడా ఉందండి సార్. నెట్వర్క్ మార్కెటింగ్. సార్, వెస్టేజ్ అనేది బాగా ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే మీనింగ్ ఏంటంటే, మీడియేటర్స్ ఎవరు లేకుండా, మిడిల్ మ్యాన్స్ ఎవరు లేకుండా డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి వచ్చే ప్రోడక్ట్స్ 100% కేవలం క్వాలిటీ మీద మాత్రమే డిపెండ్ అయి జరుగుతున్న ప్రోడక్ట్ ఇది. కేవలం క్వాలిటీ మీదే బిజినెస్ జరుగుతుంది. కొంచెం క్వాలిటీ లేకపోయినా ఈ ప్రోడక్ట్స్ అసలు ప్రమోట్ అవ్వు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ కాదు, ప్రతి ఒక్కరు కస్టమర్సే. వాళ్ళకి నచ్చి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎప్పుడైతే క్వాలిటీ లేదో అప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి 100% క్వాలిటీతో ఉంటుంది, దాంట్లో ఇంకో డౌట్ లేదు. మంచిగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సెకండ్, నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే సార్, మనము ఒక జాబ్లో అయినా బిజినెస్లో అయినా మనం వ్యక్తిగతంగా ఉండాలి. మన ఎంప్లాయీస్ ఉన్నా సరే వాళ్ళకి మనం జీతం ఇస్తాం కాబట్టి మనం చేసినట్టే. మనం ఉంటేనే జరిగేది, మన ప్రజెన్స్ ఉంటేనే జరిగేది ఇది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ గొప్పతనం ఏంటంటే, మన డ్రీమ్స్ కోసం, మన ఆలోచనల కోసం సేమ్ మనలాంటి థాట్ ఉన్న వాళ్ళే చాలా మంది వస్తారు. ఈరోజు రంగారావు అనే ఒక వ్యక్తి వచ్చాడంటే, రంగారావుకి అప్రాక్సిమేట్లీ ఒక 1 ఇయర్ తర్వాత ఒక 1000 మంది వస్తే, రంగారావు పర్పస్, మిగతా వాళ్ళ పర్పస్ అందరిది ఒకటే. అందరిది ఏంటి? డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, మనీ ఎర్న్ చేయాలి, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ తీసుకోవాలి, లైఫ్ లో గ్రోత్ అవ్వాలి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మన పేదరికాన్ని మనంతోటే అంతం చేయాలి. ఈ ఆలోచన, సేమ్ ఫార్ములా, సేమ్ ఆలోచనతో ఉన్న కొంతమంది టీం వస్తారు కాబట్టి మన వర్క్ ని మనతో పాటు కొన్ని వందల మంది షేర్ చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని వేల మంది మన వర్క్ ని షేర్ చేసుకుంటారు. ఒకసారి పడ్డ కష్టానికి ప్రతిసారి ప్రతిఫలం అందుకునే ఆపర్చునిటీ
నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గ్రేట్నెస్ ని అర్థం చేసుకోక చాలా మంది ఇది ఏదో ఫేక్ ఇంకోటి అంటారు. ఎస్, చాలా కంపెనీస్ ఉన్నాయి, కొన్ని బయట కంపెనీస్ ఉన్నాయి ఫేక్. ఎప్పుడైతే డబ్బులు కట్టించుకుంటారో అప్పుడు ఫేక్ ఛాన్స్ ఉంది, మోసానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ₹1 డబ్బులు కట్టించుకోవట్లేదు. ₹1 డబ్బులు కట్టినప్పుడు మోసం ఏముంటదండి? నువ్వు రూపాయి కడితేనే కదా మోసం ఉండేది. ₹1 కూడా డబ్బులు కట్టట్లేదు, నీకు అవసరమైన ప్రొడక్ట్స్ కొనుక్కోమంటున్నారు. అలాగని ఫిక్స్డ్ గా ఒక కిట్ లాగా ప్రొడక్ట్స్ కూడా మీరు ఒక 5,000 కట్టండి, 10,000 కట్టండి, లేదా 3,000 కట్టండి, ఈ ప్రొడక్ట్స్ కిట్ ఇస్తానని చెప్పట్లేదు. నీకు ఏది అవసరమో అదే కొనుక్కోండి. పేస్ట్ అవసరమా పేస్ట్ కొనుక్కోండి, బ్రష్ అవసరమా బ్రష్ కొనుక్కోండి, టీ పొడి అవసరమా టీ పొడి కొనుక్కోండి, కాఫీ పొడి అవసరమా కాఫీ పొడి కొనుక్కోండి, రైస్ బ్రౌన్ అవసరమా రైస్ బ్రౌన్ కొనుక్కోండి, రైస్ బ్రౌన్ ఆయిల్ కొనుక్కోండి. లేదు సార్, ఈ క్వాలిటీ నచ్చింది, నాకు ఆరోగ్యం బాగుంది, నా ఫ్యామిలీకి అవసరమైన ప్రొడక్ట్స్ వెస్టేజ్ లో ఏముందో ఇవన్నీ కొనుక్కొని వాడుకుంటాను, నాకు నచ్చిందంటే హ్యాపీగా వాడుకోండి. మీకు వచ్చిన రిజల్ట్ ని కొంతమందికి షేర్ చేయండి. ఇలా చేస్తే అద్భుతంగా కంపెనీ ఏం చెప్తుందంటే, సార్ మీకున్న పేదరికాన్ని దూరం చేసే అంత ప్లాన్ నా దగ్గర ఉంది, మీ గురించి నేను ఆలోచిస్తున్నాను, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది నా దగ్గర. కరెక్ట్ గా మీరు అర్థం చేసుకోండి, మీరు ఎందుకు వచ్చారో ఆ పర్పస్ ని గుర్తుపెట్టుకోండి మైండ్ లో, నిజాయితీగా కష్టపడండి, మిమ్మల్ని మోటివేట్ చేసుకోండి. లైఫ్ మనది, జీవితం మనది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను సార్, పేదవాడు మేడం లీడర్స్ ఒకసారి గమనించండి, ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇది పదే పదే రిపీట్ చేస్తున్నా, మళ్ళా చెప్తాను. పేదవాడుగా పుట్టడం మన చేతుల్లో లేదు, కానీ పేదవాడుగా చచ్చిపోవడం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది. మనకి ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతాయి లైఫ్ లో, చాలా చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి. మనం ఏదైనా కొత్త పని మొదలు పెట్టినప్పుడు వెంటనే రిజల్ట్ రాదండి. 30-40 సంవత్సరాల నుంచి ఉన్న పేదరికం 3 నెలల్లో 4 నెలలు ఎలా పోతుంది? అసలు మనం అర్థం చేసుకోవాలి కదా బిజినెస్, అసలు ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ వలన బెనిఫిట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ ప్రైస్ ఏంటి, బయటికి మనకి తేడా ఏంటి. ఇప్పుడు సపోజ్ మీరు బయట ₹3,500 పెట్టే ప్రోడక్ట్, బయట ₹3,000 పెట్టే ప్రోడక్ట్ మనకు అప్రాక్సిమేట్లీ 3,300 నుంచి 3,500 అవుతుంది. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కొన్నా 3,000 పెట్టాల్సిందే. కానీ మనం 4 నెలలు కనుక కంటిన్యూగా కొంటే 5 నెలల్లో ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. దాని వలన ఏమవుతుందంటే ప్రతి నెల కస్టమర్ ₹1,000 మిగిలించుకుంటాడు. అంటే బయట కంటే ప్రతి నెల ₹1,000 మిగులుతుంది మన ప్రొడక్ట్స్ వాడే వాళ్ళకి, ఒక సిఎన్సి ఆఫర్ వాడుకోవటం వలన. ఒక ₹1,000 మిగులుతుందంటే మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ క్వాలిటీ లేదని ఆగిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. సిఎన్సి ఆఫర్ యొక్క గొప్పతనం, బయట కంటే చాలా తక్కువ రేటు క్వాలిటీ ప్రొడక్ట్స్ అనే గొప్పతనం తెలియక చాలా మంది ఈగో ఫీలింగ్ తో కొంతమంది, మన వాళ్ళకి నేను ఎందులో సపోర్ట్ చేస్తాను కొంతమంది ఆగిపోతున్నారు. ఎవరైనా క్వాలిటీ లేని లాగుంటే చెప్పండి, చాలా తక్కువ అసలు ఉండరు. ఏదో ఒక ప్రోడక్ట్, ఒకటి అర ప్రోడక్ట్ నచ్చకపోవచ్చు, మన స్కిన్ బట్టి మన బాడీ తత్వాన్ని బట్టి ఏదో ఒకటి అర ప్రోడక్ట్ ఉండకపోవచ్చు మంచిగా, అంటే మనకు సెట్ అవ్వకపోవచ్చు, అంత మాత్రాన్ని అది కాదు. సో బేసిక్ గా ఇట్లాంటి ప్రొడక్ట్స్ ని, ఈ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటే మంచి సక్సెస్ వస్తుంది సార్. ఈ మంచి సక్సెస్ తోటి ఆ, మన పేదరికాన్ని, మన కుటుంబానికి, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ని, మంచి స్థాయిని, మంచి గౌరవాన్ని మనం ఇవ్వగలిగే శక్తి మనకుంది. అండ్ ఎప్పుడు కామన్ గా చెప్పే డైలాగు, అర్ధరాత్రి అర్ధరాత్రి నిద్రలేచినప్పుడు లేదా పొద్దున్నే నిద్రలేచినప్పుడు ఒక్కసారి మనం హాల్లోకి వచ్చి లేదా బెడ్రూమ్ లోకి చూస్తే భార్య పిల్లలు లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా నిద్రపోతుంటారు. ఆ నిద్రపోవడానికి కారణం ఏంటంటే మనం ఉన్నామని, కేవలం మనం ఉన్నామని ఒక ధైర్యం. ఆ స్థాయిలో మనం కష్టపడుతున్నామా? ప్రతి ఒక్కరూ సెల్ఫ్ గా క్వశ్చన్ చేసుకోండి. నా కుటుంబం పేదరికాన్ని దూరం చేసేంత స్థాయిలో నేను కష్టపడుతున్నానా? ఏం చేస్తున్నాను నేను నా ఫ్యామిలీ కోసం? నాకు సమస్యలు ఉన్నప్పుడు ఎవరో హెల్ప్ చేయలేదని బాధపడతాం, నాకు డబ్బులు ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఇంకో ఏదైనా సమస్య ఉంది. చాలా మంది ఏంటంటే సార్, మన బంధువులు ఎవరన్నా ఈ బిజినెస్ చేస్తుంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఎందుకు ఇది, ఎందుకు ఇది రేట్లు ఎక్కువ లేకపోతే ఇంకోటి ఎక్కువ, ఇది నలుగురికి వెళ్ళి చెప్పేది ఏంది అంటారు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ ఈజ్ నాట్ ఎ సెల్లర్. వెస్టేజ్ లో సేల్స్ బిజినెస్ కాదు ఇది, సబ్బులు షాంపులు బిజినెస్ కాదు వెస్టేజ్. వెస్టేజ్ లో ఉండే ప్రొడక్ట్స్ మాత్రమే ఇది. కానీ బిజినెస్ ఈజ్ అ లీడర్షిప్ బిజినెస్. ప్రతి ఒక్కరూ వెస్టేజ్ లో డెవలప్ అవ్వాలంటే కస్టమర్లు డెఫినెట్ గా ఇంపార్టెంట్. కస్టమర్లతో పాటు ఎప్పుడైతే మనం ఒక లీడర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతామో, ఎప్పుడైతే మనం లీడర్ గా ఉండి మన అండర్లో కొంతమంది లీడర్స్ ని ఎప్పుడైతే తయారు చేసుకోగలమో ఆ రోజే సక్సెస్ అవుతాం సార్ వెస్టేజ్ లో. వెస్టేజ్ అనేది లీడర్షిప్ బిజినెస్, ఇంటింటికి తిరిగి అమ్మేది కాదు. సేల్స్ బిజినెస్ కాదు ఇది. ఎవరికి మనం ప్రోడక్ట్ అమ్మము, ఎవరింటికి మనం వెళ్ళి ప్రోడక్ట్ ఇవ్వము. మనకు కనిపించేంత చిన్నది కాదు వెస్టేజ్.
కేవలం బిజినెస్ ప్లాన్ చెప్తాము, ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం చెప్తాము. మనకు తెలిసిన వాళ్ళందరికీ, మన వాళ్ళందరికీ వెస్టేజ్ లో ఈ ప్రొడక్ట్స్ ఉంటాయండి, ఈ వాడటం వలన నాకు ఆరోగ్యం బాగుంది, మీరు వాడుకుంటే మీ కుటుంబానికి మంచిగా ఆరోగ్యం బాగుంటుంది, వాడుకొని చూడండి, మీ సమస్యలకు పరిష్కారం తీసుకోండి అని చెప్తాం. ఎవరైనా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నారా, చాలీజాలం జీతంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇది కొంచెం హెల్ప్ అవుతుంది మీకు, ఇది చూసుకోండి, ఇది ఉపయోగించుకోండి, దీని ద్వారా మీరు ఆర్థికంగా ఎదగొచ్చు, మీ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అని కేవలం బిజినెస్ ప్లాన్ మాత్రమే చెప్తాం. ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి మాత్రమే చెప్తాము. అండ్ లీడర్స్ ని తయారు చేసుకోవటం. లీడర్స్ కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటండి సార్? ఎప్పుడు కూడా లీడర్స్ మన మాటలతోటి, మన ప్రవర్తనతోటి, మన యాక్టివిటీస్ తోటి మన టీం ని ఇన్స్పైర్ చేయగలిగే స్థాయిలో మనం ఉండాలి. చప్పట్లు కొట్టే స్థాయిలో కాదు, చప్పట్లు కొట్టించుకునేలాగా మనం ఎదగాలి. ఎవరో మాట్లాడితే వినేది కాదు, మనం మాట్లాడుతూ మన టీంతో కూడా మాట్లాడిస్తూ అందరం ఇంటరాక్ట్ అవుతూ ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎదగాలి. నాకెంత చెక్ వచ్చింది కాదు, నా టీం ఎంత డెవలప్ అవుతున్నారు, వాళ్ళకి ఎంత చెక్ వస్తుంది, వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు. లీడర్షిప్ లో త్యాగాలు కూడా ఉంటాయి. అంటే కొన్నిసార్లు టీం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. సార్ సింపుల్ సార్, వెస్టేజ్ బిజినెస్ అనేది, డియర్ లేడీస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ బిజినెస్ అనేది సేల్స్ కాదు, లీడర్షిప్ బిజినెస్, మైండ్ సెట్ బిజినెస్. ఎవరైతే ఖచ్చితంగా డిసైడ్ అవుతారో, నీలా ఆలోచించే వాళ్ళు, ఈ రోజు నీలాని ఎందుకని క్వశ్చన్ చేస్తున్నా అంటే, ప్రతి ఒక్కరూ ఎవరైతే జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే మనకున్న పేదరికాన్ని వీటన్నిటిని తొలగించుకొని చిరస్థాయిగా మనం ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలి, హెల్దీగా ఉండాలని ఆలోచిస్తున్నారో, అలాంటి మన మనస్తత్వంలో మనలా ఆలోచించే కొంతమందిని తయారు చేసుకుంటే అద్భుతమైన బిజినెస్ వస్తుంది, అంతులేని గౌరవం వస్తుంది. ఈ బిజినెస్ లో కొన్ని వేల కుటుంబాలకి, కొన్ని వందల కుటుంబాలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము. చాలా మందికి పేదరికాన్ని దూరం చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని ఒక అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళగల ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం ఇస్తున్నాము. ఎంత మంచిది సార్ వెస్టేజ్. వెస్టేజ్ చిన్నది కాదు, చాలా పెద్దది. మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది వెస్టేజ్ ఏంటనేది. సింపుల్ గా చూస్తే సింపుల్ గా ఉంటుంది, అది నువ్వు గొప్ప స్థాయిలో చూడండి, వెస్టేజ్కి నువ్వు ఎంత విలువిస్తున్నావు. సార్ ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ₹1 ఖర్చు లేకుండా నీకు బిజినెస్ చేసుకోమని అవకాశం ఎక్కడుందండి? అన్ఫార్చునేట్లీ దురదృష్టం ఏంటంటే మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్ మనకు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఏం కష్టపడతాం, వాళ్ళకి కొంతమంది హస్బెండ్ చేస్తుంటే వైఫ్ కూడా అంత సపోర్ట్ చేయరు, కొంతమంది వైఫ్ చేస్తుంటే హస్బెండ్ సపోర్ట్ చేయరు. కానీ వాళ్ళు ఎందుకు? కుటుంబం కోసమే కదా కష్టపడుతుంది. ఆ చిన్న లాజిక్ ఆలోచించరు. అరే మన కోసమే కదా, మన కుటుంబం డెవలప్మెంట్ కోసమే కదా, మన పేదరికాన్ని దూరం చేయటమే కోసమే కదా, దీనికోసమే కదా కష్టపడుతుందని సపోర్ట్ చేయము. సో మన రిలేటివ్ ఎవరన్నా చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయము. సపోర్ట్ చేయకపోగా చాలా మంది ఏం ఆలోచన, సబ్బులు సోపులు ఎందుకు నువ్వు అమ్ముకునేది, అలాంటి చీప్ ఎందుకు నువ్వు చేసేది. సార్ ఎక్కడ చీప్ అండి? ₹1 పెట్టుబడి లేదు, కొన్ని వందల కుటుంబాలకు ఆరోగ్యాన్ని ఇస్తున్నావు, కొన్ని వందల కుటుంబాలకి ఆదాయాన్ని ఇస్తున్నావు, ఆదాయ మార్గాన్ని చూపిస్తున్నావు. ఇంతకంటే గొప్ప ప్లాట్ఫామ్ ఎక్కడుంటుంది? పాజిటివ్ గా ఆలోచించండి, ఎంత ఇస్తున్నాం మనం ఇక్కడ. అండ్ వెస్టేజ్ లో సార్ కొన్ని లైఫ్ స్టోరీస్, కొన్ని సక్సెస్ చూస్తే 100లో 90 మంది కేవలం మన చుట్టుపక్కల వాళ్ళు ఏదో నెగిటివ్ గా చెప్పారనో, లేకపోతే 10 మంది ఏదో ఇది ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారనో, ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, బంధువులు సపోర్ట్ చేయట్లేదు, దీన్ని చిన్న చూపుగా చూస్తున్నారనో ఆగిపోతారు. కానీ వాళ్ళు ఆగిపోతుందంటే వాళ్ళకి వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఏంది, ఇండివిజువల్ గానే చూస్తారు. టీం పరంగా చూడండి, ఏమన్నా బిజినెస్ చేయాలన్నా ఓకే ఇది నాకేమొస్తుంది కాదు, టీం. ఈ రోజు నువ్వు రేపు పొద్దున టీం ఉంటేనే అవుతుంది, ఇది వ్యక్తిగతంగా చేసేది కాదు, టీంతో చేసేది. సో పాజిటివ్ యాటిట్యూడ్తో నుండి ప్రతి నెగిటివ్ ఆపర్చునిటీస్ తీసుకుందాము, ప్రతి పాజిటివ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాము. టీంకి పాజిటివ్నెస్ స్ప్రెడ్ చేద్దాము, కాన్ఫిడెన్స్ ఇద్దాము, మనం ఏదైనా చెయ్యగలము, ఇది అందుకుంటే సక్సెస్ అవ్వగలం ధైర్యాన్ని ఇద్దాము, మన సమస్యలన్నీ పరిష్కరించుకుందాము. సో అంతటిది వెస్టేజ్ లో ఉంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. టైం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ కిరణ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ప్రతి ఒక్కరు కరెక్ట్ గా అందిపుచ్చుకోండి, వెస్టేజ్ అవకాశాన్ని అందిపుచ్చుకోండి, కష్టపడండి, మన పేదరికాన్ని పాలద్రోలండి, తరిమేయండి పేదరికాన్ని. మన ఫ్యామిలీ మన చేతుల్లో ఉంది, మన సమస్యల్ని దూరం చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక 1 minute సార్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక అంగన్వాడీ స్కూల్లో చేసే ఆయా 6,000 నెలకు 6,000 జీతం తీసుకున్న ఒక ఆయమ్మ ఈరోజు 5,80,000 పర్ మంత్ సంపాదిస్తుంది. నేను ఒక వీడియో విన్నాను సార్, సౌజన్య మేడం ఉంటుంది చెన్నైలో. ఆ మేడం నాకు తెలిసి ఆ మేడం స్టార్టింగ్ వెస్టేజ్ చేస్తుంటే వాళ్ళ నాన్న సపోర్ట్ చేయలేదు. వాళ్ళ సిస్టర్కి చెప్తుంటే, వాళ్ళ సిస్టర్ మచిలీపట్నంలో ఉండేదంట. ఆవిడకి చెప్తుంటే బంగారం షాప్ లో జాబ్ చేస్తుండే వాళ్ళంట. బంగారం ఏదో షాప్ లో చేస్తుంటే మేడం వచ్చినప్పుడు నాకు ఎవరినైనా పరిచయం చేయ, నేను బిజినెస్ ప్లాన్ చెప్తానంటే, వద్దు ఇట్లాంటి వద్దు, మా ఆయనకి నచ్చదు, నువ్వు దీని గురించి అసలు మాట్లాడద్దు వెస్టేజ్ గురించి ఎవరి దగ్గర అని చెప్పేదంట. ఈ రోజు ఎప్పుడైతే మేడంకి 1 lakh దాటిందో, ఈ రోజు వాళ్ళ నాన్నకు కూడా ఐడియా చేసింది. వాళ్ళ నాన్న కనీసం ఆ సౌజన్య మేడం 5.5 లక్ష పైగా తీసుకుంటుంది, వాళ్ళ నాన్నకి 1.5 లక్ష పైన ఎర్న్ చేస్తుంది. వాళ్ళ సిస్టర్ కూడా ఎప్పుడైతే సక్సెస్ ఉంది, ఏ రోజైతే వెస్టేజ్ నాకు అవమానంగా చూసిందో, అక్క నువ్వు ఇది చేయి, దీని గురించి ఎవరి దగ్గర మాట్లాడద్దు, మా ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది, దీని టాపిక్ మాట్లాడద్దు, సబ్బులు షాంపుల గురించి నువ్వు మాట్లాడద్దు, అందరికి చెప్పేదాని గురించి అంత కర్మ నీకెందుకు, 10 మందిని కన్విన్స్ చేసే అంత కర్మ నీకెందుకు అని మాట్లాడిన ఆవిడ, అక్క ఇదేదో ఉంది నేను కూడా చేసుకుంటానని చెప్పి ఆవిడ కూడా సక్సెస్ అయింది. అది ఆవిడ మేడం వీడియో రాత్రే విన్నాను నేను అది. అండ్ ఇప్పుడు చూసుకుంటే బాలం శ్రీనివాసరావు సారు, రకరకాల చాలా మంది ఉన్నారు సార్. ఒక స్టూడెంట్ 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్ 1,30,000 తీసుకుంటుంది, 1,10,000 1,30,000 తీసుకుంటుంది. ఒక ఎంబీఏ స్టూడెంట్, ఎంబీఏ చదువుకున్న ఒక ఆవిడ దీన్ని పట్టుకుంటే ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటుంది. ఒక వ్యక్తి మేడం పేరు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఆ మేడము ఆరోగ్యం బాగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో ఈ ప్రొడక్ట్స్ వాడుకొని హెల్త్ తగ్గించుకున్నాక ఈ రోజు కనీసం 2.5 లక్ష పైన మనీ ఎర్న్ చేస్తుంది. గిరి సత్యం సార్ అనే సార్ లాస్ట్ సార్ గిరి సత్యం సార్ అనే సార్ నాకు తిరుపతిలో నేను కలిసిన ఆయన పర్సనల్ గా. ఆయన ఫార్మాలో జాబ్ చేస్తుంటే 12 సంవత్సరాలు చేస్తే 60,000 జీతం సార్. అది వదిలి ఎప్పుడైతే వెస్టేజ్కి వచ్చాడో ఈ రోజు కరెక్ట్ గా 4-5 సంవత్సరాలు చేశాడు, 4,60,000 పర్ మంత్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. ఎక్కడుంది సార్? అద్భుతమైన అవకాశం సార్. మన దగ్గరకు వచ్చింది చిన్న అవకాశం కాదు, చాలా మంచి అవకాశం. మనం ఏదో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని ఒక పర్మనెంట్ లేని ఒక చిన్న చిన్న జాబ్స్ కోసం దీన్ని చాలా తక్కువ చేస్తాము. అసలు ఎవరన్నా చెప్తుంటే కూడా చాలా చీప్ గా చూస్తాం. కనీసం మన ఇంట్లో కోసం ప్రొడక్ట్స్ కొనడానికి కూడా, అంటే మీ ప్రొడక్ట్స్ క్వాలిటీ బాగుంది, మీ సిఎన్సి మీరు చేసుకోండి, మీ కుటుంబం ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటే దానికి కూడా ఏదో చూస్తారు, బతంలాడించుకుంటారు, అప్లైనర్తో కాల్ చేయించుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి? సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. వెస్టేజ్ ఎందుకు చేయాలి, ఏ పర్పస్ మీద చేయాలి, అసలు మనం ఏం చేస్తున్నాం, మన గోల్ ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీగా మళ్ళీ కళ్ళు వినిపించారు. సో లీడర్స్, నాకు తెలిసి మళ్ళా అందరికి కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకొని నాకు డబ్బులు రాలేదే, నాకు రాలేదే, ఎట్లా వస్తాయి డబ్బులు, సార్ చెప్పింది క్లారిటీ తీసుకోవాలా, ఏ పర్పస్ మీద జాయిన్ అయ్యాము, అసలు వెస్టేజ్లు ఎందుకు చేయాలి, ఏం సిస్టమ్ ఏం చెబుతుంది, సో ఇవన్నీ కూడా క్లారిటీ తీసుకుంటేనే తప్ప మనం సక్సెస్ కాగలము. కాబట్టి ఏదైనా సార్ అన్నట్టు గోల్ పెట్టుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళగలము. సో ప్రతి ఒక్కరు లీడర్స్, సో సార్ చెప్పిన సబ్జెక్ట్ మీద ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాను. ఎవరైతే సార్ చెప్పిన పాయింట్స్ కనెక్ట్ అయినవి అని అన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేదానికి ప్రయత్నించాలి. మాట్లాడితేనే బిజినెస్ వచ్చింది, మాట్లాడితేనే సక్సెస్ అవుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పిన పాయింట్స్ మీద మాత్రమే మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మాత్రమే పిలుస్తాను. థ్యాంక్ యూ రంగారావు సార్. ఒకసారి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాను సార్. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఓపిక్గా విన్నారండి. నిజంగా ఇప్పుడు కూడా 114 మంది 113 మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీ సెషన్ గ్రేట్ లీడర్స్. 113 కన్స్టిట్యూన్సీ ఉన్నారు. థ్యాంక్ యూ రంగారావు సార్, మీ స్పీచ్ అంత అద్భుతంగా ఉంది సార్. హ్యాండ్ రైజ్ చేసి ఇస్తాను సార్. సింపుల్ గా చెప్పమనండి, కొంచెం ఎక్కువ మంది మాట్లాడడానికి, తొందరగా క్లోజ్ చేద్దాం, జూమ్ ఎక్కువ లెంత్ అవ్వకుండా. వి టీమ్ ఆదినారాయణ అని ఉంది, ఒకసారి ఆదినారాయణ సార్ అన్మ్యూట్ ఇస్తున్నాను, మీట్ చేసుకొని మాట్లాడండి సార్. వి టీమ్ ఆదినారాయణ. హలో సార్, గుడ్ మార్నింగ్ ఆదినారాయణ గారు, అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి.
సరే, ఓకే. నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. ఒకసారి సార్ చెప్పిన పాయింట్ మీద మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి గుడ్ మార్నింగ్ సార్. సార్ నిజంగా ఈరోజు మీరు వెస్టేజ్ ఎందుకు చేయాలనే దాని మీద కళ్ళు తెరిపించారు సార్. 1 అవర్ ఇంచుమించుగా రియల్ సార్. మీరు చెప్పింది ప్రతిదీ కూడా మనం ఏదో ఆధార్ కార్డు వేసేమలే చేద్దాంలే చూద్దాంలే అనుకోకుండా చాలా మంచి విషయాలు కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మనం ఒక పని చేస్తున్నామంటే అసలు ఎందుకు చేయాలి, దాని యొక్క గోల్ ఏంటి, ఏ పర్పస్తో మనం వచ్చాము అనే విషయం మీద చాలా ఫుల్ క్లారిటీ ఇచ్చారు సార్. నిజంగా సార్ మీరు మనం ఏదైనా సరే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఏదేదో అనుకుంటున్నాము, కానీ దీని యొక్క లోతు ఎంత ఉందో అనేది చాలా క్లారిటీగా మీరు వివరించారు సార్. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, మనం పేదవాడిగా చనిపోవటమే తప్పు అనేది, అది మన యొక్క సిఎన్సి ఆఫర్ గురించి చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నిజంగా సార్ ఈరోజు జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడరు దీన్ని కానీ పట్టుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. మనం లీడర్స్గా ఉండి లీడర్స్ని తయారు చేయాలి సార్. అలా చేసినప్పుడే మన యొక్క బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. ప్లస్ టీమ్ బిల్డింగ్ అనేది చాలా అవసరం సార్. టీమ్ బిల్డింగ్ గురించి చాలా మంచిగా చెప్పారు. తర్వాత అన్ని విషయాలు ఒకటని కాదు సార్, ఈరోజు చెప్పిన ప్రతి పాయింట్ కూడా మాకు కనెక్ట్ అయింది సార్. చాలా విషయాలు మీరు చెప్పారు. ఇవన్నీ కూడా మేము అవలంబించినప్పుడు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సార్. ఫైనల్గా సార్ సారీ సార్, మనం ఎవరిని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు సార్. మన యొక్క ఫ్యామిలీ పరిస్థితులే మనం మోటివేట్ చేయాలి. ఈరోజు హ్యాపీగా పిల్లలు నిద్రపోతున్నారంటే మనల్ని ఆధారంగా చేసుకుని ఒక పేరెంట్గా మనం వాళ్ళకి ఎంత చేయాలనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్. మనమే మోటివేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ 3 చెప్పిన వై ఎందుకు చేయాలి అనే దాని మీద, తర్వాత ఏ గోల్తో మనం ఇక్కడికి వచ్చాము, ఏ పర్పస్తో మనం ఇక్కడ చేస్తున్నాం అనే దానికి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. కనీసం నెలలో ప్రతి నెలలో ఒక్కసారైనా ఇలాంటి మీటింగ్స్, ఇలాంటి ఎంపవర్మెంట్ లాగా మనల్ని చైతన్యం చేయడానికి ఇది అవసరం సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా వాళ్ళు మాట్లాడాలి కాబట్టి నేను కొద్ది విషయాలతోనే నేను మీకు ఎండ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ది మేడం. బెస్ట్ మేడం. సో నెక్స్ట్ తిరుపతి నుండి లోకేష్ సార్, అన్మిట్ ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడండి సార్. తిరుపతి నుండి లోకేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ మాట్లాడండి సార్. వన్ సెకండ్ సార్. సైడ్ హలో. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. వై వెస్టేజ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. సో దట్టు మీరు ఫస్ట్ చెప్పారు కదా హాస్పిటల్స్ గురించి. ఒకప్పుడు లేని హాస్పిటల్స్ ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చాయి, ఒక జనరల్ వార్డ్ లో ఎలా ఉంటది, ఒక నార్మల్ వార్డ్ లో ఎలా ఉంటది, ఒక ఏసీ ఉన్న హాల్ ఎలా ఉంటుంది అనేది, అట్లా అంటే పేషెంట్ని కూడా డివైడ్ చేసుకుంటున్నారు డాక్టర్లు. ఈ పేషెంట్ ఎలాంటి వాడు అంటే 1000 రూపాయలు కట్టేవాడు రోజుకి, ఇంకో పేషెంట్ 1000 రూపాయలు, నెలకి రోజుకి 5000 కట్టేవాడు, ఇంకో పేషెంట్ రోజుకి 10,000 కట్టేవాడు అని డివైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చినామంటే చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నామని మీరు చాలా గొప్పగా తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెస్టేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా చాలా బాగా క్లారిటీగా వచ్చింది. ఫస్ట్ వెస్టేజ్ అనేది ఆరోగ్యం, మళ్ళీ ఆదాయం అనేది చాలా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ లోకేష్ సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. ఎక్సలెంట్ Thank you, sir. కష్టపడుతున్నారు తిరుపతిలో. Sir. సార్ నెక్స్ట్ వచ్చేసి మాలేదిరి సార్, తిరుపతి, అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. మాలేదిరి సార్, తిరుపతి. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. డబ్బు కోసం మనం ఎంత, ఆరోగ్యం కోసము, ఆదాయం కోసం ఎట్లా, దీంట్లో ఎంత ఉంది, ఎట్లా దీన్ని చేసుకుంటే ఎట్లా అని చాలా బాగా చెప్పారు సార్ వెస్టేజ్ గురించి. ఎక్సలెంట్ సార్. మేము ఇంకా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందు చాలా కష్టపడతాం సార్. మా వెనకాల మా కింద ఉన్న టీంని కూడా అందరిని పైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని లీడర్గా తయారు చేస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్.
మీరు అద్భుతంగా చేస్తున్నారు సార్. ఆల్ ది బెస్ట్. లోకేష్ సార్, మీరు, అంజలి మేడం, మీరంతా టీమ్ గా మంచిగా చేస్తున్నారు అక్కడ. అనిల్ సార్, అవును అనిత మేడం. అవును సార్, మా టీం ఆల్ ది అందరూ బెస్ట్ ఒకరు సార్. ఫోన్లు చేసుకొని డైలీ అందరం కాంటాక్ట్ లో ఉంటున్నాము. వెరీ చాలా గుడ్ బాగా సార్. చేస్తున్నారు సార్ మా టీము. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ మళ్ళీ సార్. ఆల్ ద బెస్ట్. ఈ నెలలో బ్రాంజ్ అవ్వాలి కదా. ఖచ్చితంగా సార్, 100%. ఓకేనా, మన షార్ట్ పాయింట్ చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వచ్చేసి కిరణ్ కుమార్ సార్, సుజాత మేడం టీం అన్మిట్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ Sir, సార్ good గుడ్ morning, మార్నింగ్ సార్. sir. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కిరణ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిజంగానే వై ఎస్టేజ్ బిజినెస్ అనేది 3 points లో కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. హెల్త్, వెల్త్, ఫ్యూచర్ అని షార్ట్, చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యేటట్టు. యాక్చువల్ గా మీ జూమ్ అని చెప్పేసి మేము చాలా మందిని, కొంతమంది జూమ్ యాడ్ అయిన వాళ్ళు కూడా రాత్రి ప్రమోట్ చేసి, మీరు చెప్తే బాగా అర్థమైద్దని ప్రమోట్ చేసి యాడ్ అయ్యారు సార్. చాలా నీట్ గా కొత్త వాళ్ళకి అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అంటే మాకంటే మేము ఆల్రెడీ పాత వాళ్ళం కాబట్టి అర్థం అవుతుంది, కానీ కొత్త వాళ్ళకి కూడా, కొత్తగా జూమ్ ఎంటర్ అయిన వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా చాలా సింపుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ రంగారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ కిరణ్ సార్. కృష్ణవేణి మేడం కడప, అన్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. టీమ్ లో అందరికి మేడం. సార్, మీ లైఫ్ స్టైల్ ఎగ్జాంపుల్ గా చెప్పుకొని ఫార్వర్డ్ అయిపోవచ్చు సార్. చెప్పడానికి న్యూ జాయిన్ మేము ఈ అంటే 1 month అయింది సార్ జాయిన్ అయ్యి. మేడం. మీ లైఫ్ స్టైలే చెప్పచ్చు సార్. మేము అంటే ఇప్పుడు రోజు ఒక కొత్తది, అంటే జాబ్ లేనోళ్ళు రకరకాల ఆయా అన్ని చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు అంటే 2 lakhs అబోవ్ శాలరీ తీసుకొని కూడా అన్ని ఉండి ఇక్కడ జాయిన్ అయినారు కదా, వర్క్ చేస్తున్నారు అంటే మోటివేషన్ గా చెప్తున్నారు. అది మేము లైఫ్ స్టైల్ ఎగ్జాంపుల్ గా చెప్పి వెస్టేజ్ గొప్పదనం గురించి చెప్పారు. మేము కూడా చెప్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మంచి ప్లాట్ఫామ్ లోకి వచ్చారు మేడం. ఎలాంటి నెగిటివ్స్ వచ్చినా పట్టించుకోవద్దు. కొత్తగా వచ్చారన్నారు, 1 month అయిందన్నారు కూడా చెప్తున్నా. ఎలాంటి నెగిటివ్స్ వచ్చినా పట్టించుకోవద్దు. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, పాజిటివ్ తోటి ముందుకెళ్ళండి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. కృష్ణవేణి మేడం, కిరణ్ సార్ టీం అని ఉంది. కృష్ణవేణి మేడం ఒకసారి అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. కృష్ణవేణి మేడం. సార్ నెక్స్ట్ కడప నుంచి సాయి సార్, అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. మాట్లాడండి సార్. సార్ కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. రంగారావు సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఒక చిన్న వీడియోస్ 3 videos ప్లే చేశారు కదా సార్. దాంట్లోనే రియల్ సక్సెస్ ఏంటి అనే పాయింట్లు ఉన్నాయి సార్. దాంట్లో రియల్ సక్సెస్ అంటే ఏంటి? మన ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది దేవుడు. ఆ దేవుడు పొజిషన్ లో మనం గుర్తొచ్చామంటే రియల్ సక్సెస్ అని చెప్పి చూపించారు సార్. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఆ పాయింట్ సార్. ఇంకొక పాయింట్ కూడా కనెక్ట్ అయింది సార్. చెప్పండి సార్. మనకు జాబ్ లేకపోయినా, లేదా బిజినెస్ పోయినా, లేదా మన ఊపిరే ఆగిపోయినా, ఈ మూడిట్లో ఏ ఒక్కటి జరిగినా మనకు వచ్చే ఇన్కమ్ ఆగకూడదు, అప్పుడు మనం రియల్ గా సక్సెస్ అయినట్లు అని చెప్పారు సార్. ఈ మూడిట్లో ఏది జరిగినా కానీ కంపల్సరీ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. ఒకే ఒక ప్లాట్ఫామ్ లో ఈ మూడిట్లో ఏది జరిగినా ఇన్కమ్ ఆగకుండా ఉండే ఒకే ఒక ప్లాట్ఫామ్ వెస్టేజ్ అని చెప్పారు సార్. ఈ 2 పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి సార్. ట్రీట్మెంట్ గురించి చెప్పారు సార్. మిడిల్ క్లాస్కి ఎలా జరుగుతుంది, పేదరికానికి ఎలా జరుగుతుంది, రిచ్ పీపుల్కి ఎలా జరుగుతుంది అని డిఫరెన్స్ క్లియర్ గా మాకు విజిబుల్ అయ్యే విధంగా చూపించారు సార్. బాగా నచ్చింది సార్. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ గురించి భలే క్లారిటీ ఇచ్చారు సార్ మాకు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, మనం తినే ఆహారంలో ఆరోగ్యం ఉండాలి కానీ మనం తినే మెడిసిన్ లో ఆరోగ్యం అవ్వకూడదు అనే పాయింట్ ఎక్స్ప్లెయిన్ గా చేశారు సార్. ఈ అన్ని పాయింట్స్ అన్ని మాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనం సార్ దగ్గర కూడా ఇంకొక పాయింట్ చెప్తాను. యాక్చువల్లీ సార్ ఉండేది విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఫ్లైట్ మొత్తం కంపెనీ చూసుకునేది.
విజయవాడ నుంచి తిరుపతి రావాలంటే మొత్తం ఫ్లైట్ విమానం మొత్తం కంపెనీ చూసుకునేది. విజయవాడ నుంచి ఒంగోలు రావాలంటే ఒక డ్రైవర్ ఒక కారు. అలాంటి వ్యక్తి కూడా వెస్టేజ్ లో మన ముందు మనతో మాట్లాడుతున్నాడంటే మా టీంలోకి వచ్చాడంటే చాలా గర్వంగా ఉంది సార్ మాకు. ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా రావడం. సార్ పేరు చెప్పుకొని మేమందరం కూడా మంచి టీంని కూడా ఏర్పాటు చేసుకున్నాము. సార్ వచ్చినాక ఇంకా టీం ముందుకెళ్ళింది. ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనందరం కూడా ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ వచ్చేసి సునీత మేడం ఏఎన్ఎం గారు అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ రంగారావు మార్నింగ్ సార్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు గుడ్ మార్నింగ్ మేడం. మంచి ఈ రోజు ఒక సునామీ వచ్చి ఆగిపోయినంత ప్రశాంతంగా ఉంది సార్. 1 వీక్ నుంచి అసలు మీరు ఏమైపోయారు సార్? ఫోన్ లో అసలు మీ వాయిసే లేదు. చాలా మంది ఆ రోజు నేను ఒక 5 మెంబర్స్ జాయిన్ చేశాను. శ్రీను సారు మీరు మాట్లాడారు టాపిక్స్, ఒకళ్ళనొకళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని. అప్పటి నుంచి మేడం. ఇప్పటి వరకు మీ వాయిసే వినపడలేదు సార్. మా వాళ్ళందరూ ఆ సార్ మాట్లాడట్లేదు, ఆ సార్ లేరా, ఆ సార్ మాట్లాడట్లేదని ఎంతమంది మీ జూమ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు సార్. మీరు ఇలాంటి సెషన్స్ నెలకు ఒకసారి మాకు ఇవ్వాలి. ఎంత నాలెడ్జ్ అంటే అసలు ఎంత యాక్టివ్, అసలు ఏందో తెలీదు, అంత ఎనర్జీ వస్తది మీ మీటింగ్ అన్నా మీరన్నా. మొన్న కిరణ్ సార్ని కూడా అడిగాను, సార్ మీటింగ్ చెప్పేటప్పుడు ఒక వీడియో చేసి నాకు ఇవ్వండి సార్, మా టీం కి చెప్పుకుంటాను అని. అంత బాగా మోటివేషన్ చేస్తారు సార్. ఎలాంటి వాళ్ళైనా సరే మీ సెషన్ విన్నారంటే 100% సక్సెస్ అవుతాం సార్, అవుతాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం మీ అభిమానానికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఒక గొప్ప వ్యక్తి మేడం. తక్కువ టైంలోనే బ్రాంజ్ అయ్యారు. సో ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్. హలో సార్ థ్యాంక్ యూ మేడం, చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ Thank you. కండక్టర్ బాబురావు సార్ అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. ఆర్టీసీ కండక్టర్ బాబు